వెల్కమ్ టు సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ గారు. డాక్టర్ ప్రశాంత్ గారు ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత అన్న దానిపై ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో జర్నల్స్లో తన ఆర్టికల్స్ ప్రచురణలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతను సైన్స్ని కలపాలని తనకి ఎంతో ఆసక్తి, అటువైపు ఆయన ప్రయోగాలు సాగుతున్నాయి. ఈరోజు డాక్టర్ ప్రశాంత్ గారితో ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత అన్న విషయంపై మనం చర్చిద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్, బ్రీఫ్గా మీ గురించి చెప్పండి సార్, అంటే మీ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్లీ నవకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్. పిఎంసి ప్రేక్షకులందరికీ నా సెల్యూటేషన్స్. అండ్ సో నా జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది, నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఏ వెరీ ఐఎమ్ స్పిరిచువల్ బెంట్ పర్సన్ రైట్. అంటే ఎలా, అంటే నాన్నగారి వల్ల లేకపోతే? అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే లేదని ఎలా చెప్పగలం. సో ఎందుకంటే ఆయన అంత ప్రాక్టీసెస్ వీటిలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు బాగా ఆయన్ని నేను దగ్గరగా చూసేవాడిని. సో ఐ యూస్ టు లైక్ ద డిస్కషన్స్. అంటే టాకింగ్ అబౌట్ మేబీ 6th 5th నేను ఖలీల్ గిబ్రాన్ ప్రాఫిట్ని డాడీ ఒకసారి చెప్తుంటే నాకు అర్థం అవ్వడం కూడా, అంటే ఆ ఏజ్లో కూడా నాకు కొన్ని మెమరీస్ మాత్రం డెఫినెట్గా ఉన్నాయని చెప్పగలను. ఓకే ఓకే. సో అంటే రైట్ ఫ్రమ్ దోస్ డేస్. అండ్ విపස්සన కూడా చాలా ఎర్లీ బ్యాచెస్లో చేశాను. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 years 4 years ఉన్నప్పుడు కూడా, అంటే మన ఇది ఉంది కదా మన వనస్థలీపురం సెంటర్లో. సో దట్ వాజ్ ద ఫస్ట్ సెంటర్ కదా. సో అప్పుడులో ఏంటంటే అక్కడ చైల్డ్ బ్యాచెస్ అని స్టార్ట్ చేసేవాడు. 3 day ఏం ఉండదు, ఇట్స్ ఆల్ ప్లేయింగ్ అనమాట, ప్లేయింగ్ విత్ క్లే బట్ ఏంటంటే ఒక చిన్న అండర్స్టాండింగ్ వస్తుందనే ఒక ఆశతో వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే అలా ఒక ఇది స్టార్ట్ అయింది. ఎప్పుడూ నేను ఐఎమ్ లైక్ దట్, ఐ బీన్ లైక్ దట్. అండ్ తర్వాత నేను ఇంకా బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ చేశాను, బీడిఎస్ చేశాను చెన్నైలో. ఎందుకని, అంటే చిన్నప్పటి నుంచి మీరు డాక్టర్ కావాలనుకున్నారా లేకపోతే? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ నియర్లీ గుడ్ అట్ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ. అంటే ఇట్ వాజ్ మోస్ట్లీ అ చాయిస్ దట్ ఐ మేడ్ అట్ దట్ టైమ్. అంటే ఇప్పుడు ఐ వాజ్ రియలీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ యాజ్ వెల్. అంటే సైన్సెస్ పట్ల నాకు ఒక ఇంట్రెస్ట్, ఆసక్తి డెఫినెట్గా ఉండేది. సైన్సెస్ పట్ల చిన్నప్పటి నుంచి సైన్సెస్ పట్ల ఎక్కువ ఉండేది. వీటి పట్ల కూడా ఒక ఆసక్తి ఉండేది. సో ఇట్స్ ఎ మిక్స్చర్ ఫీలింగ్. చిన్నప్పుడు అనుకుంటాం కదా, నేను పోలీస్ అవ్వాలి, అలా అంటారా? ఓకే, అనుకున్నారా? అలా అనుకోలేదు. ఓకే. అంటే ఎక్కువ మట్టుగా అదే సైన్సెస్లో ఉండాలనేది ఎప్పుడూ ఆశ. ఏదో సైన్సెస్లో ఉండాలి అనేది ఒకటి ఉండేది. పర్టికులర్గా మెడిసిన్, లైఫ్ సైన్సెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువే ఉండేది. ఓకే. సో అండ్ డాడీ వర్క్స్ కూడా ఏంటంటే హెల్త్ రిలేటెడ్ కదా. సో అది నేను ఇంక నా తర్వాత నేను బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ చేయడం జరిగింది. ఓకే. చెన్నైలో చేశాను. తర్వాత హైదరాబాద్లో మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీ చేశాను. ఓరల్ మెడిసిన్ అనే స్పెషాలిటీలో మాస్టర్ డిగ్రీ చేశాను. బట్ ఎక్కువ మటుకు నేను అంటే సైన్సెస్లో నేను ఇంకా అవేర్నెస్ పెంచాలి. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద అంత పర్స్పెక్టివ్ లేదు. అంటే గ్లోబల్గా నిజంగా దాన్ని లైమ్లైట్లోకి తెస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఆశతో చాలా వర్క్స్ రాయడం జరుగుతుంది. ఈవెన్ గత 3-4 రోజులుగా కూడా కొన్ని సబ్మిషన్స్ చేయడం జరిగింది. సో ఎందుకంటే నాకు అదొక ఇది. అండ్ మీ వర్క్ పర్టికులర్గా నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే, మనం చేసే ప్రతి రీసెర్చ్ కానీ ప్రతి ఇది కానీ అల్టిమేట్గా పబ్లిక్కి రీచ్ అవ్వడమే ముఖ్యమైన. 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు సైన్సెస్లో మీరు చూస్తే అంటే డైట్ గురించి నాలెడ్జ్ లేదు. అంటే యోగా పట్ల అసలు ఇప్పుడు ఉంది, కానీ అది కూడా చాలా ఇన్కంప్లీట్, ఇన్యాడిక్వేట్ అనే అనిపిస్తుంటుంది నాకైతే. అంటే నిజంగా కూడా WHO లాంటి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దీన్ని అంటే నేను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్. ఇది మై థాట్. అంటే ఇప్పటిదాకా ప్రపంచంలో ఏదైనా ఒక రోగం వస్తే అల్లోపతి ఒకటే అన్న పర్స్పెక్టివ్ ఉంది అంటే ప్రపంచంలో. అంటే అల్లోపతి ఒకటే బెస్ట్, ఇంకా వేరే వేన్ లేవు అన్నదే చాలా వరకు అందరి మైండ్లలో ఉంది. అల్లోపతి ఈజ్ ద బెస్ట్ అని. లాస్ట్ 10 yearsగా గమనిస్తే కనుక ఈ కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ ఆయుర్వేద మీద అవేర్నెస్ వరల్డ్ వైడ్గా ఆయుర్వేద మీద వచ్చింది. అండ్ ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, అట్లా ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకని, అంటే మీ అబ్జర్వేషన్లో ఎందుకని, అంటే ఎన్నో వైద్యశాస్త్రాలు ఉన్నప్పటికీ, న్యాచురోపతి, ఆయుర్వేద ఎన్నో ఉన్నప్పటికీ కూడా అల్లోపతి మీద ఎందుకని ఎక్కువ ప్రజలు ఫోకస్ చూపించారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అలోపతి చూస్తే, ఎలోపతి ఈజ్ టూ ప్రిసైజ్, ఇట్ ఈజ్ ప్రిసైజ్. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెయిన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎలోపతిలో దానికి రికమెండ్ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ బ్లాకర్ ఇస్తారు.
అంటే పెయిన్ దేనివల్ల మనకి ఒక్కొక్క పెయిన్ అనేది ఏంటి, ప్రతి ఈవెంట్ అనేది మీరు చూస్తే అది కొన్ని స్టెప్స్ వల్ల ఉంటుంది. అంటే స్టెప్ ఏ స్టెప్, బి స్టెప్, అలా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. సో ఏదో ఒక పాయింట్లో ఇప్పుడు అలోపతి యొక్క బేసిక్ ఇది మీరు అంటే ఫ్రేమ్వర్క్ చూస్తే దే వాంట్ టు బ్లాక్ ఎట్ సమ్ పాయింట్ అనమాట, సో దట్ యూ డోంట్ గెట్ పెయిన్. సో అలోపతి అనేది ఇట్స్ అ ప్రిసైజ్ మెడిసిన్, దాంట్లో అంటే దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఎప్పుడు అలోపతి ఈజ్ రిక్వైర్డ్ అంటే ఎప్పుడైతే మనం ఏమి చెయ్యలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వెల్లింగ్ ఉంది లేదంటే ఒక యాబ్సెస్ అంటే పస్ చేరుకోవడం. సో ఒక పస్ చేరుకున్నప్పుడు మనం ధ్యానం చేయలేము, అక్కడ మనం ఇన్సైజ్ చేసి యాబ్సెస్ని డ్రైన్ చేయాలి. దిస్ ఇస్ ద రికమెండేషన్. చిన్న ఆపరేషన్స్ లాంటివి కానీ ఏదైనా అంటే చిన్నవి ఏవైతే మనం ఏమి చేయలేని పక్షాన మనం అలోపతి మీద డిపెండ్ అవ్వడం ముమ్మాటికి అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అబ్యూజ్ అవుతుంది. అంటే ప్రతి దానికి మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం అనేది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ దేనికి అవసరం అంటే ఫర్ ప్రివెన్షన్. అంటే ట్రీట్మెంట్ ఒక ఎత్తు అయితే మనకేం అందరికీ మన వరకు ప్రాబ్లమ్స్ లేవు కదా. మనం ఏం ఆలోచించాలంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఆలోచించాలి. అంటే డైట్ మనకు ఉపయోగపడుతుందా, సరే మనం చేసే ప్రాణాయామం ఉపయోగపడుతుందా, మనం చేసే యోగా ఉపయోగపడుతుందా. సో ఇవి ఉపయోగపడుతున్నప్పుడు మనం మన పర్సనాలిటీలోకి మన షెడ్యూల్స్లోకి వీటిని మనం ఇంబైబ్ చేసుకోవడం చాలా వరకు ఐ థింక్ దే మేక్ ఏ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఇంతకుముందు లాస్ట్ 30 years కానీ 50 years బ్యాక్ కానీ తీసుకుంటే అంటే జనాలు ఉన్నారు, కానీ ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇన్ని మెడికల్ షాప్స్ కానీ ఇప్పుడు చూస్తే రోడ్ మీద కిరాణా షాప్ల కన్నా మెడికల్ షాప్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. రోడ్ మీద గమనిస్తే ఇన్ని మెడికల్ షాప్స్ కానీ ఒకప్పుడు ఉండేవి కాదు, జనాభా ఉండేది కానీ ఉండేవి కాదు. ఈ లాస్ట్ 30-40 yearsలో బాగా పెరిగినాయంటే ఏం కారణం అయి ఉండొచ్చు? అంటే రోగాలు బాగా పెరిగాయనా లాస్ట్ 30 yearsలో? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక పర్సన్కి చెప్పడం వల్ల కూడా ఇప్పుడు మెడిటేట్ చేయని చెప్పడం వల్ల ఎంతమంది చేస్తున్నారు, ఆ ఇంటెన్షన్ ఉంటే చేస్తున్నారు తప్పితే అంటే ప్రివెన్షన్ మీద మనకే అవగాహన లేదు. అంటే మనం ఈ డిసీజ్ ప్రివెంట్ చేసుకోవాలి, దాని పట్ల మనం నడవాలనేది మనకే ఐడియా లేదు. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్, బిలీవ్ మీ. అన్నిటికంటే అంటే నా ఇన్ఫరెన్సెస్ ఏంటంటే ఆర్ ఐ థింక్ ప్రివెన్షన్ షుడ్ బీ ద పిల్లర్ ఆఫ్ హెల్త్ కేర్. కానీ ఇప్పుడు ప్రివెన్షన్ హ్యాస్ నాట్ బీన్ ద పిల్లర్, ట్రీటింగ్ పేషెంట్స్ హ్యాస్ బీన్ ద పిల్లర్. బట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో కాజెస్ అ నెంబర్ ఆఫ్ డెత్స్, మిలియన్స్ ఆఫ్ డెత్స్. మరి ఇట్స్ ఏ ప్రివెంటబుల్. ఇప్పుడు టొబాకో వల్ల వచ్చేవన్నీ ప్రివెంటబుల్ క్యాన్సర్సే. టొబాకో వల్ల వచ్చే కండిషన్స్ కార్డియోవాస్కులర్ డిసీజ్, లంగ్ డిజార్డర్స్, ఇవన్నీ ప్రివెంటబుల్. సిఓపిడి అలాంటివన్నీ చాలా ఫ్రీక్వెంట్గా మనం స్మోకర్స్లో చూస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ ప్రివెంటబుల్. మరి వై ఆర్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవైలబుల్ టు పబ్లిక్? సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం వీ క్యాన్ అంటే మోర్ ఓవర్ ఇండస్ట్రియలైజేషన్, కమర్షియలైజేషన్, డబ్బుల కోసం చేసే వ్యాపారంలో ఇలా తయారైపోయింది అంటారా? అంతే. అంటే మనం ఏంటంటే మనకి నిజంగా ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు. ఎందుకు పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డిసీజ్ అని మీరు ఒక క్వశ్చన్ అడిగితే, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు బీ హెల్దీ. ఇంటెన్షన్ టు బీ హెల్దీ అంటే దెన్ వీ విల్ న్యాచురలీ ఇన్కార్పొరేట్. అంటే నాకు హెల్దీగా ఉండాలి అన్న ఆలోచన లేదు. అందుకే కదా ఇప్పుడు మనకు అదొకటి లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు డైలీ ఇఫ్ యూ డూ 1 hour ఆఫ్ వర్కౌట్, సే యూ డూ యోగా ఫర్ అన్ అవర్ ఇన్ ఎ డే, వాట్ ఐ బిలీవ్ ఇస్ యూ కెన్ ప్రివెంట్ మిలియన్స్ ఆఫ్ డెత్స్. అంటే ఇదేదో నేను ఏదో హైపోథెటికల్గా చెప్పడం కాదు, ఇది నిజం. ప్రతి ఒక్కరు ఒక గంట సేపు చేస్తే బిలీవ్ మీ, మీరు మ్యాథమెటికల్గా మీరు ఒక స్టడీ చేసి దాన్ని ఒక లార్జ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ మీరు కానీ దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేయగలిగితే, బిలీవ్ మీ, మిలియన్స్ ఆఫ్ డెత్స్ కెన్ బి సేవ్డ్ ఓన్లీ యోగా వల్ల. ఎందుకో చెప్తాను. అంటే ఒక చిన్నపాటి ఏం జరగచ్చు అని. ఇప్పుడు మీరు యోగా చేసే వాళ్ళకి మీద ఎంతో పరిశోధనలు జరుగుతున్నాయి వరల్డ్ వైడ్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో నాట్ ఈవెన్ స్క్రాచెస్, బయట ఎక్కువ. కానీ చూస్తే మీకు ఈ సైన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మన దగ్గర నుంచి వచ్చిన సైన్సెస్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యోగా చేసేవాళ్ళు కానీ మెడిటేటర్స్ కానీ మీరు చూస్తే వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? సాత్విక ఆహారం. ఇప్పుడు వెజిటేరియన్స్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తింటున్నాం. ఎక్కువ తినడం వల్ల ఏంటి? విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ డి ఎక్కువ ఉంటుంది, ఈ విటమిన్స్, మినరల్స్, సెలీనియం, ఇంకా ఇవన్నీ. అంటే ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ మనకి అంటే ఒక నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు మన చాయిసెస్, అంటే వాట్ చాయిసెస్ ఆర్ వి మేకింగ్ టుడే? ఇప్పుడు మనం
గంట యోగా మెడిటేషన్ ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాం మన లైఫ్ స్టైల్లో. దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మనకి స్మోకింగ్ రిడక్షన్ ఉంటుంది. ఎన్నో స్టడీస్ 20 minutes మెడిటేషన్ చేస్తే స్మోకింగ్ రిడక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ అంటున్నారు క్లియర్గా. అఫ్ కోర్స్ వీ నో దట్ సైంటిఫిక్గా నేను చెప్పేది వరల్డ్ టాప్ జర్నల్స్లో నేను చెప్తున్నాను. ఇదేదో అంటే ఏదో చిన్నపాటి లోకల్ జర్నల్లో పబ్లిష్ అయిన వర్క్ కాదు. ఇదంతా టాప్ అమెరికన్ జర్నల్స్, టాప్ సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ అయిన కంటెంటే చెప్తాను. అంటే స్మోకింగ్ రిడక్షన్ కానీ హ్యాబిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్లోనే చూస్తే స్మోకింగ్ కేసెస్ చాలా పెరిగిపోయినాయి. ఈవెన్ టొబాకో చూవింగ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో వీళ్ళందరినీ కానీ మనం మెడిటేషన్లోకి తీసుకురాగలిగితే, ఒక యోగిక్ లైఫ్ స్టైల్లోకి తీసుకురాగలిగితే రిడక్షన్స్ విల్ హ్యాపెన్ న్యాచురలీ. మీరు ఏదో కూర్చొని క్లాస్ పీకాల్సిన అవసరం లేదు, దే వుడ్ హ్యాపెన్ అనేది దిస్ ఇస్ మై బిలీఫ్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు అంటే ఇప్పటిదాకా కోవిడ్ బిఫోర్ దాకా వినపడని పదం ఏంటంటే ఇమ్యూనిటీ అని ఎక్కువ ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి అందరూ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ, పేపర్లో చూస్తే ఇమ్యూనిటీ, ఫేస్బుక్లో ఇమ్యూనిటీ, వాట్సాప్లో ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పడిపోకుండా ఉన్నట్టు ఇది చేయాలి అని మాట్లాడుతున్నారు. అసలు న్యాచురల్గా ఇమ్యూనిటీ మనిషిలో పెరగాలి అంటే మనిషి ఏం చేస్తే న్యాచురల్గా ఇమ్యూనిటీ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, బ్యాలెన్స్లో ఉంటుంది? ఓకే, అంటే మీకు ఈ క్వశ్చన్ అడ్రస్ చేయడానికి మనం అసలు ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే బేసికలీ ఏంటంటే ఇట్స్ ఎ డిఫెన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రోగ నిరోధక శక్తి. సో రోగ నిరోధక శక్తి ఎలా ఉంటుందంటే మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి. సెల్స్ ఏంటంటే ఒక సర్టన్ మైక్రోబ్, ఇప్పుడు ఈ కాంటెక్స్లో కోవిడ్ అనే అనుకోండి, ఇప్పుడు వైరస్ ఉంది SARS-CoV-2 అంటాం మనం సైంటిఫిక్గా. SARS-CoV-2 అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది. సో మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ ఏ మెకానిజమ్స్ని ఇనిషియేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనకి ఇన్ఫెక్షన్ వస్తుందా, ఆ ఇన్ఫెక్షన్ సివియారిటీ ఎంత ఉంటుంది, దాని నుంచి మనం కోప్ అవ్వగలుగుతామా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇంతకాలం అంటే కొంతమందికి తెలుసు, ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కీ అనేది తెలిసినప్పటికీ జనరల్ అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్గా లేదు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన పద్ధతులు. సో ఒకటి నా పర్సనల్ సజెషన్ ఈజ్ మెడిటేషన్ వల్ల ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుందని చాలామంది అడుగుతున్నారు. కరెక్ట్. సో మెడిటేషన్ మీద మీరు చూస్తే అసలు ఎంత వర్క్ ఉందంటే, ఇప్పుడు మీరు కానీ అది రివ్యూ చేస్తే మీరు అనుకుంటారు అసలు ఇంత ఉన్నప్పుడు మీడియా ఎందుకు దీన్ని ప్రాపగేట్ చేయట్లేదని. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మీరు నమ్మరు, HIV మీద మెడిటేషన్ ఎంత ఇంప్లిమెంట్ చేయబడిందో అసలు ఆశ్చర్యం. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా HIV ఉన్నవాళ్ళు మెడిటేషన్ చేసి తగ్గించుకున్న వాళ్ళు నాకు 6-7 మంది తెలుసు. అది చూసారా, అంటే మీకు యూ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు యు నో పీపుల్ హూ హ్యాడ్ దిస్ మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. బిఫోర్ మెడిటేషన్ వాళ్ళ HIV రిపోర్ట్స్, ఆఫ్టర్ మెడిటేషన్ 5 yearsలో పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా. అంటే ఇప్పుడు కోవిడ్ మీద మెడిటేషన్కి ఎవిడెన్స్ ఉందా అంటే అది నా ఉద్దేశం ఇప్పుడు కోవిడ్ అని కాదు, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ధ్యానం ఏ రకంగా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా. అంటే నేను ఇక్కడ హెచ్ఐవిని ఎందుకు తీసుకొచ్చానంటే హెచ్ఐవి మోడల్ని మనం అర్థం చేసుకోగలిగితే దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు మీరు హెచ్ఐవి మోడల్లో మీరు చూస్తే మెడిటేషన్ చేసిన వాళ్ళకి మెడిటేషన్ చేయని వాళ్ళకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో నేను బ్రీఫ్గా చెప్తాను. మెడిటేషన్ చేసిన వాళ్ళకి CD4 పాపులేషన్, అంటే CD4 అనేది ఇప్పుడు మనకు ఒక సెల్ ఉంటే ఈ సెల్స్లో పలు రకాలు ఉంటాయి. అంటే ఒక సెల్లో సే 100 రకాలు ఉన్నాయని జస్ట్ మనకు ఎగ్జాంపుల్గా ఆలోచిద్దాం. ఒక సబ్ పాపులేషన్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇవి డిఫెన్స్కి బాగా కారణం. ఓకే, ఇదొకటైతే వాళ్ళకి ఆ కండిషన్ వల్ల ఉండే డిస్ట్రెస్ ఉంటుంది కదా, అంటే ఆ కండిషన్ వల్ల వాళ్ళకు ఉండే ఒత్తిడి, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో అలాంటి ఒక కండిషన్ ఉందంటే దే ఆర్ అండర్ డిస్ట్రెస్. ఆ డిస్ట్రెస్ లెవెల్స్ చాలా ఓవర్కమ్ చేసుకోగలుగుతున్నారు. స్ట్రెస్ తగ్గడం వల్ల అఫ్కోర్స్ మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ అసలు చాలా వరకు స్ట్రెస్ తగ్గడం అనేది ఒక ఆస్పెక్టు. అంటే ఇప్పుడు మీరు చూస్తే కార్టిసాల్ అని ఒక ఇది ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది, మన స్ట్రెస్లో ఉన్నప్పుడు పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే స్ట్రెస్కి సంబంధించిన పరిశోధనలు ఎలా చేస్తారంటే కార్టిసాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారనమాట. ఒక విధంగా చూడాలంటే సో కార్టిసాల్ లెవెల్స్ చాలా రెడ్యూస్ అవుతాయి అనమాట మెడిటేషన్. అంటే నేను చెప్పేది ఏదో ఒక ఇదిగా కాదు, ఒక హైపోథసిస్ కాదు, దర్ ఇస్ ఎవిడెన్స్ అనమాట. ఎవిడెన్స్తో నేను బ్యాక్ చేస్తున్నాను ప్రతిదీ. సో దట్ మీకు ఏంటంటే ఒక ఏదో క్యాజువల్ మ్యాగజైన్ అండర్స్టాండింగ్ కాకుండా అంటే యు నో ఇన్ డెప్త్, అంటే యూ క్యాన్ ఇన్కార్పొరేట్ దిస్ అనే దానికి ఒక ఇది. ఇంకొకటి ఏంటంటే మెడిటేటర్స్లో పర్టికులర్గా ఇప్పుడు టెలోమియర్ అని ఒక ఇది ఉంటుంది. అంటే మీరు విన్నారో లేదో, క్రోమోజోమ్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మన జీన్స్ అన్నీ ఏంటంటే క్రోమోజోమ్స్గా ఎలైన్ అవుతాయి. ఆ టిప్స్లో టెలోమియర్స్ అని ఉంటాయి అన్నమాట. సో మెడిటేటర్స్కి టెలోమియర్ లెంత్ చాలా ఎక్కువ అనమాట.
చాలా ఎక్కువ. దీనికి ఏంటంటే దానివల్ల ఏంటి బెనిఫిట్? దానివల్ల బెనిఫిట్ చెప్తున్నాను. టిలోమియర్స్ తక్కువ ఉండే వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ వస్తాయన్నమాట. లైక్ డయాబెటీస్, లైక్ క్యాన్సర్స్, పర్టికులర్లీ క్యాన్సర్స్ వస్తాయి. సో టిలోమియర్ అనేది లెంత్ అనేది మనకు ఒక మెట్రిక్ లాగా. టిలోమియర్ అనేది మన బాడీలో సెల్స్లో ఉంటుంది. సెల్స్లో ఉంటుంది. అంటే ప్రతి సెల్లో జీన్స్ ఉంటాయి కదా, జీన్స్ ప్యాక్ అయినప్పుడు క్రోమోజోమ్ అంటాం. ఆ క్రోమోజోమ్ టిప్స్లో మీకు టిలోమియర్స్ ఉంటాయి. సో చాలా ఎవిడెన్స్ ఉంది. పర్టికులర్లీ విపස්සనా సిస్టమ్ని చాలామంది ఇంప్లిమెంట్ చేశారనమాట. అలాగని మనం విపස්සనాతోనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనుకోకూడదు. నేను జనరల్గా అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ చెప్తున్నాను. సో ఎనీ మెడిటేషన్ విల్ హ్యావ్ దట్ ఇంపాక్ట్ అనేది. సో ఒకటి ఏంటంటే టిలోమియర్ షార్ట్ అని ఉన్నప్పుడు క్యాన్సర్స్కి దే ఆర్ ఏబుల్ టు లింక్, క్రానిక్ డిసీజెస్కి దే ఆర్ ఏబుల్ టు లింక్. అండ్ యూనో మెడిటేటర్స్కి టిలోమియర్ లెంత్ ఇస్ హై, వెరీ హై. టిలోమియర్ లెంత్ పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏదో నార్మల్ ఎవిడెన్సెస్ కాదు. ఈ వర్క్కి టిలోమియర్ గురించి ఎవరైతే వర్క్ చేశారో, ఎలిజబెత్ బ్లాక్బర్న్ అనే ఒక ఆవిడ, షీ ఈజ్ అ నోబెల్ లారియట్. సో షీ వన్ ఎ నోబెల్ ప్రైజ్ జస్ట్ ఫర్ దిస్ టిలోమియర్ అబ్జర్వేషన్ ఆమె చేసినందుకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఓకే. సో ధ్యానం చేసే వాళ్ళు టిలోమియర్ లెంత్ లేదు, తన వర్క్ అంతా టిలోమియర్ మీదే వచ్చింది నోబెల్ ప్రైజ్. కానీ తర్వాత లేటర్ తను మెడిటేషన్లోకి వెళ్ళింది. ఎవరైతే ఎలిజబెత్ బ్లాక్బర్న్. ఓకే, రైట్. ఎలిజబెత్ బ్లాక్బర్న్ అన్న లేడీకి నోబెల్ లారియట్. తనేంటంటే ఈ వర్క్ మీద చేసి తర్వాత మెడిటేషన్స్లోకి వెళ్ళింది. విపස්සనాని ఇంప్లిమెంట్ చేసింది అన్నమాట. చాలా మందిలో ఇంప్లిమెంట్ చేసి ఆ చేంజెస్ అన్ని పబ్లిష్ చేసింది. ఏది మెడిటేషన్ తర్వాత టిలోమియర్ లెంథనింగ్ అవుతుంది. టిలోమియర్ లెంథనింగ్ అవడం వల్ల చాలా వరకు రోగాలు అంటే ఇప్పుడు ఈ గ్రూప్లో క్యాన్సర్ గ్రూప్లో చిన్నగా ఉంది, క్రానిక్ డిసీజ్ గ్రూప్లో చిన్నగా ఉంది. ఇది పెద్దగా అవుతుందంటే మన అండర్స్టాండింగ్ ఏంటి? దట్ ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ మొడాలిటీ. ఇమ్యూనిటీ తగ్గడానికి, పడిపోవడానికి స్ట్రెస్ ఒక కారణం అంటారా? 100%. ఇప్పుడు మనకి మెడిటేషను మనకి ఎందుకు ఇమ్యూనిటీ పెంచుతుంది అన్నదానికి, బికాస్ దట్ విల్ రెడ్యూస్ ద స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఏమవుతుంది తెలుసా? 2 యాంగిల్స్. ఒకటి ఏంటంటే మన సెల్ పాపులేషన్స్ తగ్గిపోతాయి. ఏవైతే మనకి డిఫెన్స్కి సంబంధించిన సెల్ పాపులేషన్స్ ఉంటాయో అవి తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దేనివల్ల? స్ట్రెస్ వల్ల. ఇప్పుడు మీరు స్ట్రెస్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంటే సింపుల్గా ఒక 3 స్టెప్స్లో చెప్పాను. స్ట్రెస్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో మెటబాలిక్ ఫిజియలాజికల్ ఇష్యూస్. సో ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తున్నారు, సో యు ఆర్ ఇంప్లిమెంటింగ్, అప్పుడు ఏమవుద్ది? మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అది మనకు తెలుసు, మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు తెలుసు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఇస్ టేకెన్ కేర్ అంటే ఏమవుతుంది? మనం వీఆర్ ప్రివెంటింగ్ సర్టన్ డిసీజెస్. ఓకే. సో ఇలా మల్టిపుల్ పాత్వేస్. ఇది జస్ట్ అంటే నేను మీకు చెప్తుంది అంటే అసలు నథింగ్ అనమాట. ఎంతో ఎవిడెన్స్లో ఒక చిన్న డాట్ మాత్రమే. అయితే అండి ఇప్పుడు చాలామంది అంటే భయం అంటే సమాజంలో లాస్ట్ 2 yearsగా మనం గమనిస్తే, లాస్ట్ 1.5 year నుంచి ఎటు చూసినా భయం. అంటే జీవితంలో భయం అనేది లేకుంటుండే. ఎవడన్నా దగ్గితే భయం, ఎవడన్నా తుమ్మినా భయం, ఎవరైనా ముట్టుకోవాలన్న భయం, ఎక్కడైనా కూర్చోవాలన్న భయం, బస్ ఎక్కాలన్న భయం, కారు ఎక్కాలన్న భయం, పక్కింటోడి ఇంటికి వెళ్ళాలన్న భయం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్న భయం. ఆ భయం లెవెల్స్, ఫియర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి సమాజంలో. ఎందుకు అంటే తెలియదు, మనకు కరోనా ఎక్కడుందో తెలియదు, ఎవరిని ముట్టుకుంటూ వస్తుందో తెలియదు, ఎక్కడ చేయి పెడితే వస్తుందో తెలియదు, ఏ పరిస్థితుల్లో మనం ఉంటే తెలియదు, ఇంట్లో ఉన్నోళ్ళకి వస్తుంది, అన్ని ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళకి వస్తుంది, బయటకు వెళ్ళిన తెలియదు. అంత భయపడుతున్నారు సమాజం. అయితే వాడికి ఏ చిన్న జలుబు వచ్చినా, ఏ చిన్న దగ్గు వచ్చినా కానీ కోవిడే ఉంది అని కూడా భయపడిపోతున్నారు. చిన్న తలనొప్పి వచ్చినా కోవిడ్ అని భయపడిపోతున్నారు. అలా భయపడకుండా ఇంట్లో ఉండి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటూ ఉండాలంటే ఎట్లాంటి ఆహారంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫియర్ అనేది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ది ఇమాజినేషన్స్ అరౌండ్ ఇట్. అంటే ఫియర్ ఈజ్ నథింగ్. అంటే ఫియర్ అనేది ఏంటి? బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ యూ హ్యావ్ ఎ థాట్ ఆఫ్ ఫియర్. సో ఏంటంటే ఇప్పుడు బేసికలీ వై మెడిటేషన్ కుడ్ హెల్ప్ అంటే బికాజ్ యూ లివ్ ఇన్ ద ప్రజెంట్, యూ హ్యావ్ దిస్. అంటే మీకు ఏంటంటే మనకేంటంటే కంటిన్యూస్గా దెర్ ఇస్ అన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ థాట్స్ టు ఎనీ పర్సన్. సో ఒక మెడిటేటర్కి ఒక నార్మల్ పర్సన్కి ఉండే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ థాట్స్ దట్ దే గెట్ అండ్ హౌ అవేర్ ఆర్ దే. ఇప్పుడు మనం ఒక థాట్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యామంటే మనం వీఆర్ నాట్ అవేర్ అట్ దట్ మూమెంట్ ఆఫ్ టైం, అంతే కదా. ఇప్పుడు మనకు దేర్ ఆర్ సో మెనీ థాట్స్, మనం యూ బికమ్ ఏ స్పెక్టేటర్,
అంటే జస్ట్ మీరు అలా కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో మనకేంటంటే ఇక్కడ కావాల్సిన మెడిటేషన్ కూడా కాదు, ది అవేర్నెస్. మెడిటేషన్ ఒక మొడాలిటీ మాత్రమే, సాక్షి భావన రావాలి. సో సాక్షి భావన మనకి ఉండదు కాబట్టి మనం ఒక టూల్ ఫాలో అవుతున్నాం అంతే, ఇంకా ధ్యానాన్ని ఫాలో అవుతున్నాం. సో మనకు కావాల్సింది ఏంటంటే క్యాన్ వి బీ మోర్ అవేర్. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మెథడ్స్ మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం. అంటే నిజంగా ఫియర్ సైకోసిస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫియర్ నుంచి ఏంటంటే స్లీప్లెస్నెస్ రావడం, అంతే కదా. ఇప్పుడు మీకు అంత కోవిడ్ గురించి అంత మీడియాలో సర్క్యులేట్ అయినప్పుడు మీకు నిద్ర ఎందుకు పడుతుంది? ఎలాంటి పరిస్థితి ఉందంటే అండి, ఇంట్లో నలుగురు ఉంటే భార్యతో భర్త మాట్లాడాలంటే భయం, ఎందుకంటే ఈయనకు ఉందేమో బయటికి వెళ్ళి ఇప్పుడే ఉద్యోగం నుంచి వచ్చాడని. పిల్లలు కాలేజ్కి వెళ్ళి వస్తే భయం, కాలేజీలో పిల్లలు చాలామందిని కలిసి వచ్చారు మాకు వస్తుందేమో. అంటే రిలేషన్షిప్స్ కూడా ఈ భయం వల్ల దెబ్బతింటున్నాయి. నిజం అంటే చాలా నిజం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం అలా భయపడడం వల్ల మనకు ఉపయోగం ఏం లేదు కదా. ఉంటే వస్తుంది, లేదంటే రాదు. సో ఇక్కడ మన రోల్ ఏమని ఉంది, ఏమాత్రం లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. మనం యాక్సెప్టెన్స్ అనేది మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీ, ఇంకేం లేదు. సో హౌ డు వీ గెట్ యాక్సెప్టెన్స్ అనేదే ఇక్కడ. సార్ మీ వైఫ్ కూడా పల్మనాలజిస్ట్ కదా? అవును. ఇప్పుడు రోజు హాస్పిటల్కి వెళ్ళి, అవును, ఐసీయూలో కోవిడ్లో వస్తుంటుంది కదా, మీకు ఎలా ఉంటుంది? నాకు అసలు భయమే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఐ ఎంజాయ్ కోవిడ్ డిస్కషన్స్. ఎందుకంటే నేను అంటే ఆ తరహా మనిషినే కాదు అసలు నేను. ఎందుకంటే నేను బేసికల్గా చూస్తే వచ్చినా ఎంజాయ్ చేస్తాను, రాకపోయినా ఐఎమ్ ఓకే. అది సో వెన్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్, ఓన్లీ బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏంటంటే ఇప్పుడు భయాన్ని మీరు ఓవర్కమ్ చేసుకోవాలంటే, నాకు భయం పోవాలని గట్టిగా బీల్చుకుంటే ఏం అవ్వదు అక్కడ. మీకు భయాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు లివ్ ఇన్ దోస్ మూమెంట్స్. అండ్ అది చేయడమే కష్టమైన పని. మనకు అన్ని థాట్స్ వచ్చినప్పుడు హౌ కెన్ యూ, అంటే మీరు చెప్పేది ధ్యానం వల్ల అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ ఉంటే భయం రాదంట కాదు. నేనేమంటున్నానంటే బిల్డప్ అవేర్నెస్, ఫోకస్ ఆన్ బిల్డింగ్ అవేర్నెస్, నాట్ ఈవెన్ మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ఏ టూల్. అంటే ఏ మూమెంట్కి ఆ మూమెంట్లో ఉండడానికి ట్రై చేయండి అంటే. కరెక్ట్. ఏ మూమెంట్లో ఆ మూమెంట్ ఉండడానికి ట్రై చేస్తే కనుక కరెక్ట్. అంటే లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్నది ప్రాక్టీస్ చేస్తే భయం ఉండదు అంటారు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఒక మీడియోకర్ పర్సన్కి ఇది ఎలా అర్థం అవుతుంది? లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఏంటి అసలు? అందుకు మనం ఒక ప్రాక్టీస్ అనే ఒక పద్ధతి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది మైండ్ఫుల్నెస్ అంటారు చాలామంది, బట్ ఐ వుడ్ సే ఫర్ ఎ బిగినర్ ఐ థింక్ యూ షుడ్ మెడిటేట్ సో దట్ యూ బికమ్ మోర్ మైండ్ఫుల్. అండ్ వన్స్ యూ బికమ్ మైండ్ఫుల్ దెన్ థాట్స్ డోంట్ ఇంటరప్ట్. తర్వాత అండి, నేను ఈ మధ్య నా ఫ్రెండ్స్ ఇంచుమించు అందరు వెజిటేరియన్సే ఉంటారు. ఈ మధ్య ఒకరిద్దరు కోవిడ్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తిను, నేర్చుకో, నాన్ వెజ్ తింటే నీకు మంచిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పి కూడా మిస్గైడ్ చేస్తున్నారు. దాన్ని మీరేమంటారు? చాలా మంచి క్వశ్చన్ వేసారు. యాక్చువల్లీ కోవిడ్ వచ్చిందే నాన్ వెజ్ తిన్నందుకు. ఓకే. సో అంటే అంతే కదా. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అంటే అసలు అదేదో ఆ మార్కెట్లోంచి చైనా నుంచి వచ్చింది అని ఉంది. అవును, అది చాలా వరకు నిజం. ఈరోజు కాదు, ఎన్నో పాండమిక్స్ చైనా నుంచి, ఇప్పుడు మీరు సార్స్ చూసుకున్నా, ఎన్నో మోడల్స్ చూసుకుంటే చాలా వరకు ఈ వైరస్ అనేది జంప్స్ ఉంటాయి. స్పిల్ ఓవర్ అంటారు దీన్ని, సైన్స్లో స్పిల్ ఓవర్ అంటారు. ఓకే. ఎక్కడైతే మటన్ చికెన్ మార్కెట్స్ ఉంటాయో, అంటే ఈ నాన్ వెజ్ మార్కెట్స్, అక్కడ నుంచే ఎక్కువ వస్తుంటాయి అంటారు వైరస్లు. డెఫినెట్గా. ఇప్పుడు దీన్ని వెట్ మార్కెట్స్ అంటారు. ఇప్పుడు వెట్ మార్కెట్స్లో మీరు స్టడీస్ చేశారు, మీకు స్టడీస్ నుంచి చెప్తున్నాను, ఏదో ఆషామాషి ఇది కాదు. ఎందుకంటే స్టడీస్ చేస్తే ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే వెట్ మార్కెట్స్లో పనిచేస్తారో వాళ్ళకి వైరస్ సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయన్నమాట. ఎవరికి? వెట్ మార్కెట్లో పనిచేసిన వాళ్ళకి. సో ఇలాంటివి ఎన్నో ఎవిడెన్సెస్. సో మనకి మీరు అది తింటే బాగుంటుంది అంటున్నారు, కానీ వచ్చింది దానివల్ల. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ మీ మై రికమెండేషన్, ఐ వుడ్ సే గివ్ అప్ నాన్ వెజిటేరియన్. ఎందుకన్నదానికి నేను గివ్ యూ సమ్ రీజన్స్. ఇక్కడ ఒకటి అంటే కామన్ మ్యాన్ అర్థం చేసుకో, అంటే మీరు యాజ్ ఎ డాక్టర్గా మీరు చెప్పాలి. కరెక్ట్. అంటే నాన్ వెజిటేరియన్కి ఇమ్యూనిటీ పెరగడానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమాత్రం లేదు. అంటే చూడండి, ఎందుకంటే ఇప్పుడు సైన్సెస్లో కూడా చూస్తే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్లో గుడ్డు పెడుతున్నారు, చికెన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు డైట్లో ఏంటంటే మనకి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది అన్నది నిజమే, కానీ వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కానీ వెజిటేరియన్లో ప్రోటీన్ కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు జింజర్, ఇప్పుడు అఫ్కోర్స్ అందరు తినేవే, ఇవన్నీ హెర్బల్ ఇవన్నీ అందరు తినేవే. కానీ మీరు చూస్తే హెర్బల్ కానీ వెజిటేరియన్ డైట్లో ఉండే ఫైటోకెమికల్స్, అంత ఫైటోకెమికల్ అసలు నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కడ ఉంటుంది? ఫైటోకెమికల్స్ అంటే ఎనీ యాక్టివ్ కాంపౌండ్ విచ్ హ్యావ్ పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు మనకు నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ ఉంటుంది,
మరి డూ యూ హ్యావ్ ఎనీ ఎసెన్షియల్ ఫైటోకెమికల్స్, డూ యూ హ్యావ్ ఎనీ మైక్రోన్యూట్రియంట్స్, ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్? ఇదే నా క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే వెజిటేరియన్లో ప్రోటీన్ ఉండదా అని చాలామంది డౌట్. లేదు, ఇప్పుడు నేను ఎంతో ఈ టాపిక్ మీద ఒక పేపర్ రాయడం జరిగింది, పర్టికులర్లీ ఈ టాపిక్ ఏమనంటే ఈ డైటరీ షిఫ్ట్ మనం ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో మనం చాలా ఎసెన్షియల్ అన్న దాని మీద నేను రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ కమింగ్ అవుట్ టు ద క్వశ్చన్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే దీంట్లో ప్రోటీన్ ఉన్నది నిజమే, కానీ గుడ్ వెజిటేరియన్ డైట్, ఎ హోలిస్టిక్ అండ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్, బిలీవ్ మీ. తర్వాత ఏదో మొన్న అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కే నాగేశ్వరరావు వీడియోలో ఏదో చూస్తే దాంట్లో కూడా ఏదో సైంటిఫిక్ రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి, వెజిటేరియన్స్కి కరోనా వచ్చే శాతం తక్కువ ఉంది అని చెప్పి ఏదో జనరల్స్ చెప్పారని ఆయన చెప్తాను. డెఫినెట్గా, ఎందుకంటే దానికి అవకాశాలు చాలా ఎక్కువ. వెజిటేరియన్స్కి చాలా తక్కువ పర్సెంటేజ్ కరోనా అటాక్ అవ్వడానికి స్కోప్. అవును, ఎందుకంటే వెజిటేరియన్ డైట్లో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, చాలా ఫైటోకెమికల్స్, చాలా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. సో ఇప్పుడు అదే కౌంటర్ పార్ట్లో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ వెజ్జీస్ తింటున్నారు అనుకోండి మీరు, ఇక్కడ 100 grams ఆఫ్ మీట్ తింటున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పనా, మీట్ హ్యాస్ బీన్ షోన్ టు బి అసోసియేటెడ్ విత్ క్యాన్సర్ రిస్క్ అనమాట. అంటే మీట్ తినడం వల్ల మన క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉందని ఎన్ని స్టడీస్ అంటే కొన్ని వందల్లో పేపర్స్ ఉన్నాయి. అయినా జనాలు తింటూనే ఉంటారు. అయినా జనాలు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, తెలియదు కదా. అంటే నాన్ వెజిటేరియన్ డైట్ని గివప్ చేయడం చాలా కష్టమైంది, తెలియదు, అవేర్నెస్ లేదు. అదే అవేర్నెస్ లేకే కదా, అవేర్నెస్ లేదు. అంటే ఇక్కడ మనకి ఇంట్రెన్సిక్గా యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్. ఇప్పుడు చాలామంది తింటారు, దే గివ్ అప్ ఆల్సో. సో అలా చేయడానికి అది కష్టమైంది. అంటే మనకు కంపాషన్ అనేది ఉండాలి, లేదంటే అది అవ్వదు. అంటే మనం ఏంటంటే దాన్ని ఒక చిన్న ఇదిగా, అంటే దాని ఒక అంటే దట్స్ ఫ్లెష్ కదా. సో అలా ఆ యాంగిల్లో మనం చూసేవాళ్ళు చాలా తక్కువ. సో వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వాళ్ళు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అంతే. అంటే సమాజం అలా చేసి అలవాటు చేసింది అందరికీ, అంతే. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏం చాయిసెస్, మీరు పబ్లిక్కి మేక్ యువర్ చాయిసెస్ అంటే కొంచెం కష్టమే. వెజిటేరియన్ డైట్ వల్ల అంటే ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవచ్చు అని. వెజిటేరియన్ డైట్ అంటే ఏంటి? బేసికలీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. వీగన్ డైట్ అంటే ఇట్స్ అల్టిమేట్లీ వెజిటేబుల్స్ కదా. ఇప్పుడు వెజిటేబుల్స్లో ఏముంటాయి? వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ తీసుకున్నాం, అంటే ఇవి వాళ్ళు కూడా తినచ్చు, కానీ ఎంత శాతం తింటారు అనేది క్వశ్చన్. ఇప్పుడు మీట్ తినే వాళ్ళు ఏంటంటే ఆ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే దాన్ని వాళ్ళు మీట్తో రిప్లేస్ చేశారు కాబట్టి. సో ఏంటంటే మనకి ఇవన్నీ ఏంటంటే డిఫెన్స్కి పనిచేసే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మీరు కర్క్యూమిన్ అని ఉంది. ఇప్పుడు కర్క్యూమిన్ అంటే మనకి పసుపు ఉంటుంది కదా, పసుపులో యాక్టివ్ కాంపౌండ్. కర్క్యూమిన్కి ఎన్ని ఎఫెక్ట్స్ అంటే అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, NF kappa B ఇన్హిబిషన్. అంటే అసలు మీరు బయోకెమిస్ట్రీ చూస్తే కర్క్యూమిన్ మీద పుస్తకాలు ఉన్నాయి, అంటే అంత ఎఫెక్ట్ అనమాట. కానీ చూస్తే మన ఇండియన్ కిచెన్స్లో ఎప్పటి నుంచో ఉంది పసుపు. అసలు అంటే ఎంత ఫారెన్లో పసుపు టాబ్లెట్స్ కూడా మింగుతున్నారు చాలామంది. ఏంటి ఇప్పుడు మేము టాపికల్ కర్క్యూమిన్ యూజ్ చేస్తున్నాం చాలా డిసీజెస్కి. మేము మా క్లినిక్స్లో ఇప్పుడు నేను ఎక్కడైతే అకాడమిషియన్గా పనిచేస్తున్నానో, ప్రొఫెసర్గా పనిచేస్తున్నానో, అక్కడ మేము వీఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ పసుపు. కండిషన్, ఓరల్ కండిషన్స్ ఎన్నిటికో ఇస్తారు, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా సో ఇన్ని కాంపౌండ్స్ నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. సో నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ ఉన్నది నిజమే, కానీ ఒక బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ వెజిటేరియన్లో కూడా ఉంది కదా. అదే అన్న, ఒక బ్యాలెన్స్డ్. ఎందుకంటే చాలామంది ఎప్పుడు చూసినా సైనకోబాలమైన్ ఉంది అంటారు, ఇంకొకటి ఏమంటారు సైనకోబాలమైన్ అంటే విటమిన్ B12, సైనకోబాలమైన్ ఉంది అంటారు, ప్రోటీన్ ఉంది అంటారు. కానీ నేను ఎంతో లిటరేచర్ చదివాను, దాంట్లో ఏంటంటే క్లియర్గా ఒక బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ ఈజ్ గుడ్ ఎనఫ్, యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ అనేది చాలా క్లియర్గా దాన్ని చర్చించబడింది సైంటిఫిక్ దీంట్లో కూడా. ఓకే. తర్వాత మన లోపల ఉన్న రోగ నిరోధక శక్తి న్యాచురల్గా ఉంటుంది కదా. కరెక్ట్, అవును. అది పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే తగ్గకుండా, అంటే రోగ నిరోధక శక్తి లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే ఏం చేస్తే పడిపోకుండా ఉంటుంది? అదే ఒక్కటి ఏంటంటే మనం ఇది ఏదో అంటే ఒక చిన్న చేంజ్ వల్ల ఏది జరగదు. మనం నిజానికి మనం అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ మీదే డిపెండ్ అవుతాం, సోషల్ డిస్టెన్సింగ్ మీద డిపెండ్ అవుతాం, హ్యాండ్ వాషింగ్, మాస్క్ యూసేజ్ మీదే డిపెండ్ అవుతాం. అంటే అది దేనికి పనికిరాదు. అంటే వ్యాక్సిన్ మీద కూడా జనాలకి, అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తుందని చెప్పి. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ వస్తుందంటే మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేదే క్వశ్చన్. ఇప్పుడు వ్యాక్సిన్ వస్తే అయిపోయిందిరా అనుకున్నాం, అవును, కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తుందంటే మళ్ళీ ఇంకా భయం స్టార్ట్ అయింది అందరికి. కరెక్ట్. అదే అంటే బేసిక్గా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్
కీ ఫర్ ఇమ్యూనిటీ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మీకు ఒక గుడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ మీకు జనరేట్ చేయగలరు. ఎట్లాంటి లైఫ్ స్టైల్? అదే నేను అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా పలు విధాలుగా మనం కోవిడ్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎగ్జాంపుల్కి నేనున్నా అనుకోండి, నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకుందాం, అనుకుందాం, మీరు నాకు ఎట్లాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు? యోగా, మెడిటేషన్. ఇప్పుడు యోగాలో మీకు మెడిటేషన్ ఒక భాగం, ప్రాణాయామ కూడా చాలా అద్భుతమైన ఒక ప్రాణాయామ. ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత ప్రాణాయామం మీద అందరూ పట్టుకున్నారు, ఎందుకంటే రెస్పిరేటరీ. అవును. ఇప్పుడు మీకు ప్రాణాయామ కాంటెక్స్లో ఒక చిన్న ఇన్సైట్ ఇస్తాను. ఇప్పుడు ప్రాణాయామలో భ్రమరి అనే ఒక ప్రాణాయామ టెక్నిక్ ఉంది. ఇట్స్ బీన్ అంటే పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఏజెస్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు భ్రమరి ప్రాణాయామ. భ్రమరి అంటే ఏంటంటే బీ లాగా హమ్ చేయడం అనమాట. సో మీరు చూస్తే అసలు హమ్మింగ్ ఎందుకు ఉంది అన్న దానికి అసలు ఇప్పటిదాకా అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ యూ వోంట్ బిలీవ్, అంటే నేను చిన్నప్పుడు కూడా హమ్మింగ్ చేసినప్పుడు అసలు హమ్మింగ్ వల్ల ఏముంటాయి అనేది నాకు ఎప్పుడూ ఒక క్వశ్చనే. బట్ నేను రీసెంట్ టైమ్స్లో నేను చాలా చదివాను హమ్మింగ్ మీద. హమ్మింగ్ ఏం చేస్తుందంటే ఒక 2002లో ఒక పెద్ద పేపర్ పడింది. ఏమనంటే హమ్మింగ్ చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ 15 ఫోల్డ్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది మన బాడీలో అంటే నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఎట్లా? హమ్మింగ్ అంటే ఇది హమ్మింగ్. ఇప్పుడు భ్రమరి అనేది హమ్మింగ్ అంటే ఓం ఇట్లా కాదు, ఓం కూడా హమ్మింగే. ఓం అన్నప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ హమ్మింగ్. అంటే ఒక సౌండ్ మీరు జనరేట్ చేస్తున్నారు, అది నోస్ ద్వారా ఎగ్జిట్ చేయడం, మౌత్ క్లోజ్ చేసుకొని, దట్స్ హమ్మింగ్. మౌత్ క్లోజ్ చేసుకొని నోస్ ద్వారా ఎగ్జిట్ చేసే ఎనీ సౌండ్ ఈజ్ హమ్మింగ్. ఓం అనేది ఒక హమ్మింగ్ అది. లేదంటే భ్రమరి అనుకోండి, ఇప్పుడు భ్రమరి ఎలా చేస్తారు, క్లోజ్ చేసుకొని సో దిస్ ఈజ్ కాల్డ్ హమ్మింగ్. సో ఈ ప్రాక్టీస్లో ఏంటంటే అసలు స్టన్నింగ్ అబ్జర్వేషన్స్ అనమాట. అసలు జస్ట్ అంటే కెన్ యూ బిలీవ్ 15 times నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ అయిందంటే అసలు మన అంటే ఏజెస్లో మన యోగి వల్ల ఏమవుతుంది, ఇప్పుడు 15 times నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయింది. నైట్రిక్ ఆక్సైడ్ని మిరకల్ మాలిక్యూల్ అంటారు. అంటే హెల్త్ కేర్లో, మెడిసిన్లో ఇట్స్ కాల్డ్ ద మిరకల్ మాలిక్యూల్. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ ఉంటుంది కదా, అంటే మన ఊపిరితిత్తులు ఇప్పుడు నోస్ నుంచి ఊపిరితిత్తుల దాకా రెస్పిరేటరీ ట్రాక్ అంటాం కదా, దాంట్లో ఏంటంటే సీలియా అని ఉంటాయి. సీలియా అనేవి ఏంటంటే హెయిర్ లాగా ఉంటాయి, హెయిర్ లైక్ సీలియా అంటారు. సో ఈ సీలియా అనేది మనకి ఏదైనా పార్టికల్స్ ఉంటే ఈ మూమెంట్తో బయటకు తోసేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్సే అనుకోండి, ఇప్పుడు SARS-CoV-2 మన కోవిడ్ వైరస్ ఉంది. కోవిడ్ వైరస్ లోపలికి వెళ్ళిందంటే సీలియా ఏంటంటే సీలియా విల్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా, అంటే ఫస్ట్ సీలియానే రియాక్ట్ అవుతాయి. అర్థమైందా? సో నైట్రిక్ ఆక్సైడ్కి ఒక ఫీచర్ ఏంటంటే సీలియరీ మూమెంట్ పెంచుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ సీలియరీ మూమెంట్. సీలియరీ మూమెంట్ పెరగడం వల్ల వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ బేసిక్ రెస్పిరేటరీ ఇన్వేడర్స్ ఉంటాయి కదా, ఏదైనా ఏ మైక్రోబ్ అయినా వాటిని ఎంగేజ్ చేస్తుంది అనమాట. సో సీలియరీ మూమెంట్ ఏది పెంచినా దట్స్ ఏ యూస్ఫుల్ టెక్నిక్. అంటే భ్రమరీ ప్రాణాయామం అన్నది కోవిడ్కి మంచిగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన స్ట్రాటజీ. ఇంకా మీరు చూస్తే నైట్రిక్ ఆక్సైడ్ కొంతమందిని కోవిడ్ పేషెంట్స్, సివియర్ కోవిడ్ పేషెంట్స్కి రెస్క్యూ థెరపీ లాగా వాడే సక్సెస్ రిపోర్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇన్హలేషన్ నైట్రిక్ ఆక్సైడ్. ఇంక ఈ మధ్యకాలం చూస్తే మీరు నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేస్ వచ్చాయి. అంటే మరి ఇంత ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చొని హమ్మింగ్ చేసుకొని న్యాచురల్గా మనం నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు ఇవన్నీ అసలు ఎందుకు? మన బాడీలో భ్రమరీ చేసినప్పుడు ఆటోమేటిక్గా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవడం అంటే ఏదో ఇంత డిఫరెన్స్ కాదు, 15 fold డిఫరెన్స్, అంటే 15 times ఎక్కువ. అంటే న్యాచురల్గా అంటే భ్రమరీ చేయకుండా మామూలుగా ఉండేదానికి భ్రమరీ చేసిన దానికి 15 రెట్లు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఇప్పుడు ఉన్న దాని మీద 15 రెట్లు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏమంటారంటే సైలెంట్ ఎగ్జలేషన్కి హమ్మింగ్కి కంపారిటివ్ స్టడీ చేశారు. హమ్మింగ్లో 15 times నైట్రిక్ ఆక్సైడ్ పెరిగింది. ఇప్పుడు మీకు సిలియరీ మూమెంట్ గురించి ఒకటే చెప్పాను, కానీ నైట్రిక్ ఆక్సైడ్కి ఇలాంటివి ఎన్నో ఎఫెక్ట్స్ కొన్ని చెప్తాను. యాంటీవైరల్ ఎఫెక్ట్స్. అంటే నైట్రిక్ ఆక్సైడ్ని ల్యాబ్లో స్టడీ చేశారు. యాంటీవైరల్ డ్రగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇట్స్ ఎన్ యాంటీవైరల్ డ్రగ్, అందుకే దాన్ని మిరకల్ మాలిక్యూల్ అంటారు. అదేంటంటే ఎంత శాతం అంటే ఇప్పుడు మీకు నైట్రిక్ ఆక్సైడ్తో ల్యాబొరేటరీ స్టడీస్ చేశారు. సార్స్ వైరస్ పోయింది, చచ్చిపోతుంది, ఇనిబిషన్. SARS-CoV-2 అంటే మన కోవిడ్ వైరస్ని కూడా ఇన్విట్రో స్టడీస్ చేశారు, అంటే ల్యాబ్ కండిషన్స్లో. ఓకే. సో నైట్రిక్ ఆక్సైడ్ ఆల్ ద రెస్పిరేటరీ వైరసెస్, అంటే ఇన్ఫ్లుయెంజా వైరసెస్, రైనో వైరసెస్, ఇవన్నీ రెస్పిరేటరీ వైరసెస్. సో ఇన్ఫ్లుయెంజా వైరసెస్ పనిచేస్తుంది. రెస్పిరేటరీ అంటే అదర్ రెస్పిరేటరీ వైరసెస్ లైక్ రైనో వైరసెస్,
అది కాకుండా కరోనా వైరసెస్కి ఇది బీభత్సంగా పనిచేస్తుంది. రేపు నేను పొద్దున్నే స్టార్ట్ చేస్తా. డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఏంటి, నేను రిఫర్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇలా నేను ఎంతో వర్క్ ఈ లాస్ట్ గత కొన్ని వీక్స్గా నేను చాలా స్టడీ చేశాను హమ్మింగ్ మీద. బ్యూటిఫుల్ అనమాట. మళ్ళీ ఇంకొకటి యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్. ఒక స్టడీ ఉంది, ఏం చెప్తుందంటే ఒక ఆయన డైలీ 1 hour హమ్మింగ్ చేశాడు. డైలీ 1 hour 4 days చేశాడు. అలా 4 daysలో సైనసైటిస్ అయిపోయింది, క్యూర్ చేసుకున్నాడు. ఒక రిపోర్ట్ అనమాట ఇది, 2006 అనుకుంటా. అయితే ఏంటంటే అంటే యాంటీ ఫంగల్, అది యాంటీ ఫంగల్ కూడా, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ అగెన్స్ట్ రెస్పిరేటరీ అండ్ నాన్ రెస్పిరేటరీ వైరసెస్. రెస్పిరేటరీలో కూడా ఇన్ఫ్లుయెంజా, రైనో, కరోనా వైరసెస్లో కూడా SARS-CoV-2, SARS-CoV మన ఒరిజినల్ సార్స్ వైరస్. ఇంత ఇంపాక్ట్ ఉంది. అంటే భ్రమరి అంటే హమ్మింగ్, ఎనీ హమ్మింగ్. నేను భ్రమరిని ఎండోర్స్ చేయట్లేదు. ఇప్పుడు ఓషో దానిలో నాదబ్రహ్మాన్ని నేర్పిస్తారు, వాళ్ళు ఇట్లా కూర్చొని అని చెప్తారు. అంతే. అల్టిమేట్గా మీరు చూస్తే అందరూ వాళ్ళ సిస్టంలోకి తీసుకొని ఏదో ఒకటి ఓన్ చేసుకుంటా ఉన్నారు. బట్ రియల్గా చూస్తే దిస్ ఇస్ జస్ట్ హమ్మింగ్లో అంత ఉంది. సో హమ్మింగ్ ప్రాక్టీస్ మీరు భ్రమరి చేస్తారా, మీరు ప్రణవ చేస్తారా, లేదంటే మీరు మంత్ర చాంటింగ్స్ చేస్తారా, నాదబ్రహ్మ ఇష్టం, ఇంకా మీ ఇష్టం, అప్ టు యూ. సో ఒకటి యాంటీ వైరల్, ఒకటి ఇంప్రూవ్ సీలియరీ మూమెంట్, ఇంకొక ఎఫెక్ట్ ఉంది, వాసో డైలేషన్ చేస్తుంది. వాసో డైలేషన్ అంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అంటే దేంట్లో అయితే బ్లడ్ ప్రవహిస్తుందో ఆ బ్లడ్ ఇట్లా నారోయింగ్ ఉంటుంది అనమాట. ఆ వెజల్స్ ఇలా అప్పుడప్పుడు మన కండిషన్స్లో నారో అయిపోతాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే వాసో డైలేషన్ చేస్తుంది. సో వాసో డైలేషన్ చేసిందంటే ఏంటి, ఆక్సిజనేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే మన బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటారు. అంటే ఇప్పుడు చూడండి, లంగ్ ఉంది, ఇప్పుడు లంగ్లోనే కదా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. మనం తీసుకునే గాలి నుంచి ఆక్సిజన్ లంగ్లోకి వెళ్తుంది. అక్కడ వాసో డైలేషన్ అయిందంటే ఏంటి, ఆక్సిజనేషన్ పెరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఎఫెక్ట్. ఇంకొక ఎఫెక్ట్, ఇట్ కాజెస్ బ్రాంకో డైలేషన్. అంటే మన ఊపిరితిత్తుల నుంచి, అంటే నోస్ నుంచి ఊపిరితిత్తుల దాకా బ్రాంకియా ఉంటాయి కదా, అంటే ఏవైతే ఆ ఛానల్స్ ఉంటాయో దాంట్లో ఎయిర్ క్యారీ అవుద్దా, దాన్ని కూడా డైలేట్ చేస్తుంది. అగైన్ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. సో ఇన్ ఎఫెక్ట్స్ అంటే యాంటీ వైరల్ ప్రాపర్టీస్, ఇంప్రూవ్డ్ సిలియరీ ఫంక్షన్, బ్రాంకో డైలేషన్, వాసో డైలేషన్, ఇన్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల హమ్మింగ్ అనేది ఇట్ ఈస్ ది రెస్పిరేటరీ డిఫెన్స్ బూస్టర్ ఫర్ కోవిడ్. ఇంకొకటి అండి, ఈ మధ్య కొన్ని వీడియోస్లో కొన్ని బుక్స్లో చదివాను, ఉపవాసం ఎవరైతే ఉంటారో ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ 10 times పెరుగుతుంది అంటారు. అంటే కోవిడ్ వచ్చినప్పుడు మంచి ఆహారం తినాలని బాగా తినాలని ఒకటి చెప్తున్నారు, ఒకరేమో ఉపవాసం చేస్తే ఇమ్యూనిటీ ఫుల్గా పెరుగుతుంది. ఇది కూడా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, ఉపవాసం చేసినప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటున్నారు. దాని గురించి మీరు చెప్పండి. లేదు, డెఫినెట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఆర్ రియలీ గుడ్ అని ఎప్పటి నుంచో ఉంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయా? 100%. ఓకే, ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా లిటరేచర్ ఉంది. ఫాస్టింగ్ అండ్ డైట్ పరంగా చూస్తే రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్. మేక్ యువర్ చాయిసెస్. అంటే డి ఉండేది ఎక్కువ, సిఈ ఉండేది. సిఈ ఏమో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్, ఏమో మన రెస్పిరేటరీ ఎపిథీలియం మీద పనిచేస్తుంది, డి ఏమో ఇమ్యూనిటీ పెంచుతుంది. సో ఇట్ షుడ్ బి ఎయిదర్ డైట్ రిచ్ ఇన్. డి అంటే డి ఫుడ్లో కూడా ఉంటుందా లేదా ఎండలో పెంచాలా? ఇప్పుడు డి అంటే సన్షైన్ విటమిన్, డైటరీ సప్లిమెంటేషన్. ఇప్పుడు లాక్డౌన్లో ఏమవుతుంది, మనం బయటికి వెళ్ళట్లేదు, సో డి తగ్గుతుంది. బాల్కనీలోనో పైన నించుంటే కూడా డి వస్తుంది. డెఫినెట్గా అందరు కన్సిడర్ చేయండి, ఎందుకంటే ఇక డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఇమ్యూనిటీలో. తర్వాత ఇక్కడ కూడా డి విటమిన్ కూడా చాలామందికి అంటే ఉదయం ఈ టైంలోనే సూర్యుని దగ్గర ఉంటే వస్తుందా, సాయంత్రం వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా అని ఒకటి లేదు. ఎక్కువ కావాలంటే మధ్యాహ్నం నించోండి, తక్కువ డి విటమిన్ కావాలంటే పొద్దున నించోండి అని కొంతమంది షర్ట్ తీసేసి నించుంటే ఇంకా ఎక్కువ డి విటమిన్ వస్తుందని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? లేదు, ఒకటి ఏంటంటే టైమింగ్ అనేది నిజమే, ఎందుకంటే చాలా పరిశోధనలు ఉన్నాయి. ఇప్పుడు మనకి చూస్తే అంటే ఇంట్లో మనకి ఎక్కువ బట్టి చెప్పేది ఏంటంటే మార్నింగ్స్ వస్తుంది అంటారు, రశ్మి పొద్దునే అంటే సన్ రైజ్ టైం అంటారు, రికమెండ్ చేస్తారు. కానీ నా ఉద్దేశంలో సన్ రైజ్ టైం రికమెండేషన్ ఏంటంటే ఒక హెల్త్ ఎఫెక్ట్ కోసం, అంటే విటమిన్ డి గురించి చెప్పారని. ఎప్పుడు మన సైన్సెస్ ఏంటంటే జనరల్గా చెప్తారు. ఇప్పుడు దీని గురించి చెప్పేది ఎప్పుడు అలోపతి అలా చెప్తుంది, నీకు ఇది కావాలంటే ఈ టైంలో, అంటే ఆ స్పెసిఫిక్గా ఆ ఓవర్ ప్రిసైజ్నెస్ అనేది మెడిసిన్లో ఉంది. మన దాంట్లో ఎప్పుడు మంచి డైట్ తిను అంటారు, అంతే. దానివల్ల జనరల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు టైమింగ్ గురించి వస్తే ఐ థింక్ 12 to 2 ఈజ్ ఎ గుడ్ టైమింగ్.
11 to 1 కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 11 to 1 అంటున్నాయి. 11 to 1 డి విటమిన్ ఎక్కువ ప్రొడ్యూస్, డి విటమిన్ ఎక్కువ. ఎందుకంటే మనకి సోలార్ రేడియేషన్ కదా, స్పెసిఫిక్ రేడియేషన్లు ఉంటాయి, స్పెసిఫిక్ వేవ్ లెంత్లో ఉంటాయి. సో వాటిని అంటే మనకి యూవీ లైట్ నుంచి వస్తుంది కదా, ఒక స్పెసిఫిక్ యూవీ లైట్ వేవ్ లెన్స్ ఉంటాయి. సో 11 to 1 నేను చదవడం జరిగింది. 11 to 1, 12 to 2 కూడా దర్ ఇస్ అ లిటరేచర్. సో మార్నింగ్ వస్తుందా అంటే ఇప్పుడు మార్నింగ్ అనేది మన పెద్దవాళ్ళు చెప్పిందంతా ఎక్కువ మట్టుకు జనరల్గా అంటే గ్రాటిట్యూడ్ టువర్డ్స్ సూర్య భగవాన్, పొద్దున్నే లేచి గ్రాటిట్యూడ్ చెప్పు అని చెప్పి కరెక్ట్ సూర్యవందనం చెప్తారు. బట్ డి విటమిన్ చేసుకోకపోతే ఈ టైంలోనే ఎక్కువ ఉంటుంది 11 to ఈ టైం. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మా సైన్సెస్లో క్లియర్గా మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది. అలాగని మార్నింగ్ చేసుకోకూడదు అంటే ఆ టైంలో చేసుకుంటే మనకు ఉండే రిజ్యూమినేషన్ వేరే. ఇప్పుడు చేసి మధ్యాహ్నం కూడా చేయమైంది అంతే, మధ్యాహ్నం కూడా ఒక 10 నిమిషాల ఎండలో నుంచి ఏదైనా లోపం వచ్చిందంటే టక్కున టాబ్లెట్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. డి విటమిన్ లేదా ఓకే, ఇంకోటి లేదా ఓకే అన్న. న్యాచురల్గా వస్తున్నప్పుడు వాడుకోవచ్చు కదా. న్యాచురల్గా వస్తుంది వాడుకోవచ్చు అంటే ఆ లెథార్జీ ఉంది కదా మన మైండ్ సెట్స్లో. మనం ఎంతమంది ఇప్పుడు డాక్టర్లు కూడా డి విటమిన్ తక్కువ ఉంది, ఈ టాబ్లెట్లు వేసుకోమ్మా, 10 రోజులు వేసుకో, 20 రోజులు వేసుకో, 4 రోజులు వేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు తప్ప నీకు డి విటమిన్ తక్కువ ఉంది కదా ఎండలో నించోమ్మా రోజు అని ఎవరు చెప్పట్లేదు డాక్టర్లు. లేదు అలా కదా. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఫాల్టీ ఇది అనేది ఎక్కడ ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు ఇది కాదంటే మన మైండ్ సెట్స్ మారాలనే కదా ఈ ప్రోగ్రామ్. అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ అనే కదా. ఇప్పుడు జనాలు కూడా ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు ఎండలో నించోంటే ఆ పేషెంట్ మళ్ళీ రాడు. ఎందుకు రాడు అంతే. ఇప్పుడు నువ్వు ఎండలో నించో అంటే ఈ డాక్టర్కి ఏం రాదనుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ కాన్ బి బ్లేమ్డ్. ఎందుకు అంటే నిజం ఏంటంటే మీరు ఆ మాట అంటే నించోరు, ఫుడ్ మంచిగా తినంటే తినమంటారు, ట్యాబ్లెటే కావాలంటారు. మీరు ట్యాబ్లెట్ ఇవ్వకపోతే ఇన్ఫ్యాక్ట్ మీరు ట్యాబ్లెట్ మీకు ఏం రాదంటారు, డాక్టర్కి ఏం తెలియదు అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మరి పేషెంట్ రావాలి కదా. ఓకే, ఇప్పుడు అందుకే ఏంటంటే కొంతమంది వైస్ డాక్టర్స్ అంటే బిఎం హెగ్డే లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓకే ఈ డైట్ తీసుకోండి, ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరగద్దు, ఇదంతా కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది, ఇప్పుడు మీరు డోంట్ జస్ట్ గో బ్యాక్ టు హాస్పిటల్స్ అని క్లియర్గా చెప్తున్నారు. బట్ అలాంటి వాళ్ళు కొంత తక్కువే ఉన్నారు నిజానికి. కానీ ఇక్కడ పేషెంట్ మైండ్ సెట్ ఇక్కడ బిఎం హెగ్డేకి ఏ వ్యాపార దృష్టి లేదు కాబట్టి అట్లా చెప్తున్నాడు. అవునవును. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అంత కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు మెడికల్ సైన్స్ కూడా ఇప్పుడు మెడికల్ సైన్స్ అనేది ఫార్మా కంపెనీస్ డిసైడ్ చేస్తున్నాయి. మనం ఏం చెప్తాం, ఇప్పుడు మీరు గత కొన్ని నెలల ముందు మీరు చూస్తే కోవిడ్ గురించి కొన్ని ఫేక్ స్టడీస్ పబ్లిష్ చేశారు. ఏమనంటే ఈ రెమ్డెసివిర్ బెటర్ అని, ఇంకేదో నాట్ బెటర్ అని, అది అసలు చెయ్యని కూడా చేయలేదన్నమాట. ఎవరు చేశారు, ఇది ఒక ఫార్మా కంపెనీ చేశారు. అలా చేసినప్పుడు సడన్గా ఈ రెమ్డెసివిర్ని ప్రాపగేట్ చేయడం అంటే ఇప్పుడు ఇట్స్ ఏ గుడ్ డ్రగ్ కాదన్నాం, బట్ కంపెనీస్కి ఏంటంటే దే హ్యావ్ అదర్ మోటివ్స్ అనమాట. సో అదర్ మోటివ్ ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాం. సో అలా మెడికల్ సైన్స్లో ఏంటంటే ఫార్మా వాళ్ళ అప్పర్ హ్యాండ్ రావడం వల్ల ఇప్పుడు అండ్ ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ కూడా లేదు. ఇప్పుడు మీరు మెడికల్ సిలబస్లో కూడా చూస్తే అంటే ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు, లెట్ అస్ మేక్ సమ్ అమెండ్స్. సో అమెండ్స్ ఏం చేయొచ్చు, ఆల్టర్నేటివ్ హెల్త్ పర్స్పెక్టివ్ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే యోగా మెడిటేషన్ షుడ్ బికమ్ ఎ సెమిస్టర్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్. ఈ మధ్యకాలంలో టీవీలో చూస్తే కోవిడ్ రాకుండా ఉండాలంటే లేదా వచ్చిన తొందరగా పోవాలంటే అనులోమ్ విలోమ్ చేయండి, లేదా శ్వాసకు సంబంధించిన కొన్ని ప్రాణాయామం చేయండి, లేదా జలనేతి ఇట్లాంటివి చేయండి అని చెప్తున్నారు. అవి ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాయంటారు? ప్రాణాయామాలు చూస్తే ప్రాణాయామాలు ఎక్సలెంట్ అండి. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మెడిటేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రాణాయామస్లో మీరు చూస్తే 2 రకాలు బ్రాడ్గా క్లాసిఫై చేస్తే, ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్. స్లో అంటే మీకు అనులోమ విలోమ, నాడి శోధన, దిస్ అ స్లో. భస్త్రిక కపాలభాటి ఏంటంటే దిస్ అ ఫాస్ట్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ బ్రెత్ రిటెన్షన్ కూడా చేస్తారు, కుంభకా చేస్తారు. సో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్లో ప్రాణాయామస్ చేశారు, అనులోమ విలోమ, నాడి శోధన చేశారు. మీకు ఏంటంటే దీస్ ఆర్ ట్రాంక్విలైజింగ్ అనమాట. అంటే మన మైండ్ని స్లో డౌన్ చేసి పీస్ ప్రమోటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, అప్పుడు మీరు కపాలభాటి కంటే అనులోమ విలోమ చేస్తే యూ విల్ హ్యావ్ మోర్ స్ట్రెస్ తగ్గడానికి. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ కార్డియో పల్మనరీ ఫంక్షన్ అంటే కార్డియో పల్మనరీ ఫిట్నెస్ ఫంక్షన్ పెంచుకోవాలనుకుంటున్నారు, దెన్ కపాలభాటి భస్త్రికర్ ఎక్సలెంట్. చాలా అంటే నేను నిజంగా చెప్తున్నాను, వాటి వల్ల లంగ్స్ మంచిగా అవుతాయి అంటారు. డెఫినెట్ 100%. మళ్ళీ ఎంత బ్యాకింగ్ ఉంది అని మీరు క్వశ్చన్ అడిగితే తక్కువే ఉంది, కానీ దిస్ ఇస్ మై బిలీఫ్. ఎందుకంటే స్టడీస్ ఉన్నాయి, అంటే ఇంప్రూవ్ అవుతున్నారు అని చెప్పడానికి స్టడీస్ ఉన్నాయి, కానీ మీరు క్లియర్గా ఏంటి మెకానిజమ్స్ అని అడిగితే తక్కువే ఉంది వర్క్. కానీ నేను చెప్తున్నాను అట్లీస్ట్ 50 years ఫ్రమ్ నౌ
ఇవన్నీ అసలు ఈ సబ్జెక్ట్స్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారంటే ఇంకా ఊహించుకోలేం ప్రాణాయామాస్. సో ఫాస్ట్ అంటే మీకు ఫిట్నెస్ అనేది మీకు అంటే మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే చూస్ స్లో, లేదు అంటే రెండు దీనికి ఇంత టైం దానికి ఇంత టైం అని ఇచ్చి మీరు యూ క్యాన్ డూ దట్. ఇంకోటి బ్రెత్ రిటెన్షన్ చేసినప్పుడు అంటే కుంభక చేసినప్పుడు మీకు బేసిక్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ కొన్నిసార్లు ఆక్సిజనేషన్ కొన్ని ప్లేసెస్లో ఉండకపోవచ్చు. అగైన్ దిస్ ఇస్ అ హైపోథసిస్, ఇది ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు. బట్ నాకున్న అవగాహన మీద అంటే యోగాలో ఉన్న అవగాహన, సైన్సెస్ చదివిన అవగాహన బట్టి నేను చెప్తుంది ఏంటంటే ఎనార్మస్ ఇంపాక్ట్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ టైంలో ప్రాణాయామాస్ చేయడం అనేది చాలా యూస్ఫుల్. పోనీ మీకు సరే మనకు ఉందేమో వైరస్ ఇంకెవరికైనా వస్తుంది అనుకుంటే డూ ఇట్ ఇన్ ఐసోలేషన్, ఏముంది పోయేదేముంది. ముక్కులోంచి నీళ్లు ఎక్కించుకోవడం దాన్ని ఏమంటారు? దాన్ని జలనేతి అంటాం. జలనేతి కూడా అద్భుతమైన ప్రాక్టీస్. జలనేతిలో ఏం జరుగుతుంది అంటారు? జలనేతిలో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం సాల్ట్ వాటర్ వాడతాం. సాల్ట్ వాటర్ కూడా దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఐసోటానిక్ చేయడం, ఐసోటానిక్ అంటే 0.9% సెలైన్ సోడియం క్లోరైడ్ని కలపడం. ఇంకొకటి ఏంటంటే హైపర్ టానిక్ చేయడం. హైపర్ టానిక్కి చాలా ఇంపాక్ట్ అనమాట. అంటే మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నప్పుడు మళ్ళీ సోడియం క్లోరైడ్కి యాంటీవైరల్ ఎఫెక్ట్స్, ఆర్ఎన్ఏ డిఎన్ఏ వైరసెస్ అన్నీ పోతాయి. ఎంత ఎవిడెన్స్ ఉందంటే యూ వోంట్ బిలీవ్ అనమాట. ఇది జలనేతి వల్ల. జలనేతి ఈజ్ అమేజింగ్ టెక్నిక్. ఇన్ఫ్యాక్ట్ హ్యాండ్ వాషింగ్ లాగా రికమెండ్ చేయాలి. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మీరు చూస్తే వెబ్సైట్లో ఏమని అంటారంటే వాళ్ళు అది ఇన్ఫ్లుయెంజాలో యూస్ఫుల్ కానీ కోవిడ్ మీద వర్క్ లేదు అంటారు. కానీ దాని వర్క్ అసలు ఎంత ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా మీరు స్టడీస్ చూస్తే కోవిడ్ మీద కూడా పనిచేస్తుంది. ఏది? జలనేతి. నాజల్ ఇరిగేషన్ అంటాం, సైన్సెస్లో నాజల్ ఇరిగేషన్ అంటాం, మన ట్రెడిషనల్గా జలనేతి అంటాం. అలా జలనేతిలో మనం సాల్ట్ వాడతామా? నాజల్ స్ప్రేస్ కూడా ఉన్నాయి. స్ప్రేస్ ఉన్నాయా? నాజల్ స్ప్రేస్ అంటే ఇప్పుడు జలనేతి బాగుంది అంటే నాజల్ స్ప్రేస్ ఎవరు కొంటారు? ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు జలనేతి ఎందుకు పనిచేస్తుంది కోవిడ్కి అని మీరు అంటే ద సో మెనీ ఎఫెక్ట్స్. ఒకటి సోడియం క్లోరైడ్ హ్యాస్ యాంటీవైరల్ ఎఫెక్ట్స్. సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఏంటంటే 1% మీద అంటే 2%, రఫ్లీ 2% మీరు కానీ డైల్యూట్ చేసుకొని యూస్ చేస్తే అల్టిమేట్ యాంటీవైరల్ ఎఫెక్ట్స్. ఇదేంటంటే ఊరికే ఇన్ఫ్లుయెంజా వైరస్కి ప్రూవ్ చేసింది కాదు, సార్స్ కోవి-2 మీద కూడా స్టడీస్ అయినాయి. ఇది సోడియం క్లోరైడ్ని ల్యాబ్ కండిషన్స్లో సార్స్ కోవి-2 వైరస్ మీద ఇంప్లిమెంట్ చేసి ఇన్హిబిటరీ ఎఫెక్ట్ 100% ఇన్హిబిషన్ ఉందని చూపించారు 1.5%కి. 2%ని యూస్ చేసి కోల్డ్ అంటే అమౌంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఒక పర్సన్ కోల్డ్ ఎన్ని డేస్ ఉంటుంది అన్న దాంట్లో కూడా సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే సార్స్ కోవి-2 వైరస్ మీద చూపించారు. అండ్ ఈవెన్ క్లినికల్ స్టడీస్ కూడా చేయడం జరిగింది. అంటే ఇది చేసిన వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గుతున్నాయి, నాజల్ కంజెషన్ తగ్గుతుంది అని, కోవిడ్కి నేను చెప్పేది. సో ఇంత ఎవిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని చాలా, ఎందుకంటే ఇది మనకి ఇట్స్ అ హోమ్ రెమెడీ. సింపుల్గా మనం ఆ ఇరిగేషన్ పాట్ నేతి పాట్ అంటాం దాన్ని. సో నేనైతే ఎండోర్స్ వన్ థింగ్ టుడే అంటే నేను మాత్రం నాజల్ ఇరిగేషన్ ఎండోర్స్ చేస్తాను. ఎందుకంటే మనకి నోస్లో ఉండే వైరసే కమ్యూనిటీ స్ప్రెడ్కి కారణం. మన ముక్కులో ఎంత వైరస్ ఉంది దాన్ని వైరల్ లోడ్ అంటారు. నోట్లో ఎంత వైరస్ ఉంది వైరల్ లోడ్, దీన్ని నాజల్ వైరల్ లోడ్ అంటారు, దీన్ని ఓరల్ వైరల్ లోడ్ అంటారు. వైరల్ లోడ్ ఎక్కువ ఉందనుకోండి అక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. వైరల్ లోడ్ తక్కువ ఉందనుకోండి అప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ తక్కువ ఉంటుంది. తగ్గియాలంటే మరి సోడియం క్లోరైడ్కి ఇంత ఎఫెక్ట్ ఉంది, ఇన్ని క్లినికల్ స్టడీస్ ఉన్నప్పుడు వై డోంట్ వి యూజ్ ఇట్? జలనేతి ప్రాక్టీస్ చేయడం అంటే ఏం లేదు, ఒక ముక్కు రంధ్రం నుంచి మనం వాటర్ పాస్ చేసి ఇంకో ముక్కు రంధ్రం నుంచి ఆ వాటర్ వస్తుంది ఇలా కాలం లాగా. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచి థిక్ కాలం లాగా వస్తుంది. సో ఒకటి యాంటీవైరల్ ఎఫెక్ట్, ఇంకోటి ఏంటంటే మెకానికల్గా డ్రైన్ అయిపోతుంది, మొత్తం మెకానికల్ క్లియరెన్స్ ఉంటుంది కదా మ్యూకోజా. అంటే ఇది వచ్చిన వాళ్ళు చేయొచ్చు, రానోళ్ళు చేయొచ్చు. అంటే అసలు దీంట్లో మీకు డిఫికల్టీ ఏముంది అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు చేయొచ్చు, కోవిడ్ రాని వాళ్ళు చేయొచ్చు, కోవిడ్ పేషెంట్స్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మైల్డ్ నాన్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్, ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు వైరల్ లోడ్ తగ్గించుకోవడం మంచిదే కదా. ఇప్పుడు నేను ఐసీయూకి వెళ్ళి జలనేతి చేయమని అనట్లేదు, బట్ ఇంట్లో ఉన్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు కదా. ఇప్పుడు మైల్డ్గా సిమ్టమ్స్ ఉన్నాయి, కన్సిడర్ ఇట్. నేనేమంటున్నా అంటే నా బిలీఫ్ ఏంటంటే వైరల్ లోడ్ తగ్గుతుంది. వైరల్ లోడ్ తగ్గితే మనకే కదా అడ్వాంటేజ్, కమ్యూనిటీకి కూడా, మన ఇంట్లో వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. స్ప్రెడ్ అవ్వడం ఇప్పుడు మీకు అంత ఇబ్బంది ఉంది, నాకు ఉందేమో నేను చేస్తే మరి ఎవరికైనా స్ప్రెడ్ అవుద్దేమో అక్కడ వాటర్ పడి అని మీరు అనుకుంటే డూ ఇట్ ఇన్ ఐసోలేషన్. చిన్న చేంజ్ ఏంటంటే మీకు అంతగా ఉంటే మీ ఓన్ స్పేస్లో చేసుకోండి. అందరూ జలనేతి, నాజల్ ఇరిగేషన్, సెలైన్ నాజల్ ఇరిగేషన్ అంటాం, డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. నాజల్ స్ప్రేస్ కంటే కూడా
నాజల్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నాజల్ స్ప్రే అనేది ఇలా ఒక 2 సార్లు మీరు స్ప్రే చేస్తారు, స్ప్రే అంత డీప్గా వెళ్ళదు కదా. స్ప్రే డీప్గా వెళ్ళదు. అంటే ఇక్కడ ఏంటంటే వెట్టింగ్ అవుతుంది కానీ డ్రైనింగ్ అనేది అవ్వదు. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు వైరస్ ఉంది, వైరస్ ఏమవుతుంది నోస్లో ఆ మ్యూకస్లో లాక్ అయిపోతుంది, అక్కడ దెన్ ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్. సో మనకు కావాల్సింది ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ మెకానికలీ డ్రైనింగ్ అండ్ సంథింగ్ దట్ హ్యాస్ యాంటీవైరల్ ఎఫెక్ట్. డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. జలనేతి గార్గ్లింగ్ ఇంకొకటి యాడ్ చేసుకోండి. గార్గ్లింగ్, సెలైన్ గార్గ్లింగ్ అంటే జలనేతి చేసుకొని ఇమీడియట్గా గార్గ్లింగ్ చేసుకున్నారనుకోండి ఉప్పు నీళ్ళతో. నేను చెప్తున్నాను ఇది కానీ పసుపు వేసుకోవడం అట్లా కూడా చేయొచ్చా? ఓన్లీ అంటే చెయ్యొచ్చా అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్. అంటే ఇప్పటిదాకా నేనైతే అలా చేయడం అనేది ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ బేబీ షాంపూ కలపడం అనేది చూశాను, చాలా కొంతమంది బేబీ షాంపూ కలపడం. బట్ నా ఉద్దేశంలో సోడియం బైకార్బోనేట్ కలపడం. బట్ నా ఉద్దేశంలో స్టిక్ టు సింపుల్ రెమెడీస్, సాల్ట్ అంతే, 2%. గార్గ్లింగ్ కూడా ఉపయోగపడుతుంది. గార్గ్లింగ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గార్గ్లింగ్ చేసినప్పుడు, నాజల్ ఇరిగేషన్ చేసినప్పుడు ఏమవుద్దంటే మన గొంతు దగ్గరే రెస్పిరేటరీ వైరసెస్ ఫస్ట్ కూర్చుంటాయి వెళ్ళి అక్కడ. అదేంటంటే దాన్ని మనం కరెక్ట్గా ఆ స్టేజ్లో కానీ ఓవర్కమ్ చేస్తే ఇక్కడ నుంచే ఎక్కువ మటుకు రెస్పిరేటరీ వైరసెస్ ఇదే ముందే ఇక్కడే నివారించాలంటారు, అక్కడే నివారించాలి. అమేజింగ్ రోజు గార్గ్లింగ్ చేసుకుంటే అయిపోద్ది. నేను ఇప్పుడు చెప్తాను కదా, గవర్నమెంట్ కానీ కన్సిడర్ చేసి, హెల్త్ బాడీస్ కన్సిడర్ చేసి చెప్తే యూ కెన్ సేవ్ 1 million lives, బిలీవ్ మీ. రోజు గార్గ్లింగ్ చేసుకో, రోజు గార్గ్లింగ్, రోజు నాజల్ ఇరిగేషన్. పోనీ మీకు అంత కష్టం ఉందా, పోనీ వీక్లీ థ్రైస్ చేయండి, పోనీ డైలీ వన్స్ చేయండి. డబ్బులు ఖర్చు అవుతాయి చేసుకోవడమే. అదే అన్నాను, ఇప్పుడు మీరు ఎవరో నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రేలు కనిపెడుతున్నారు, ఎవరో ఏమంటారు నాజల్ స్ప్రేస్ అని దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు. వీ హ్యావ్ సో మెనీ హోమ్ రెమెడీస్. ఇంట్లో ఉన్నదాన్ని వాడుకుంటే అయిపోతుంది అంట. అంతే. ఇండియన్ ఆరిజిన్. తర్వాత ఆవిరి కూడా, స్టీమ్ ఇన్హలేషన్ కూడా యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్. స్టీమ్లో మేబీ యూ కెన్ అంటే మళ్ళీ స్టీమ్ ఇన్హలేషన్ మీద ఎంతవరకు ఉంది అంటే ఇట్స్ క్వశ్చనబుల్. కానీ నా ఉద్దేశంలో నాజల్ ఇరిగేషన్ అండ్ గార్గ్లింగ్ వుడ్ బి ఎనఫ్. లేదు మీరు స్టీమ్ ఇన్హలేషన్ చేయాలనుకుంటే యూకలిప్టస్ ఆయిల్, యూకలిప్టస్ ఇది, లేదంటే ఇంకేదైనా చిన్నగా మేబీ సెలైన్. ఎందుకంటే సెలైన్ని కూడా నెబులైజేషన్ లాగా కూడా వాడడం జరిగింది, చాలా స్టడీస్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్టీమ్ కదా. సో ఇక్కడ ఏంటంటే దాంట్లో కూడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోవడం కూడా ఇట్స్ ఎ స్ట్రాటజీ, చేయొచ్చు, తప్పులేదు. ఓకే. సో అలాంటివి అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తారు. టెరిఫిక్ అండి. సాల్ట్ అనేది ఇప్పుడు మనకు కావాల్సిన, ఇప్పుడు మనకు నిజంగా ఒక డ్రగ్ కావాలి, దట్ ఇస్ సోడియం క్లోరైడ్. నిజంగా అంటే అది మనకు మ్యూకోజల్ హెల్త్ అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. పోనీ మీరు నాన్ హాస్పిటలైజ్డ్ కోవిడ్ పేషెంట్ అంటే వై నాట్ కన్సిడర్. ఇప్పుడు మనకి సింపుల్గా జస్ట్ ఏమంటారు, ఇంట్లో ఉన్నాము, కోవిడ్ పాజిటివ్, మరి ఏదో చేసే బదులు ఇంట్లో చేయడంలో తప్పే ఉంది, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ. కానీ ఒకటే రికమెండేషన్, నా రికమెండేషన్ ఏంటంటే పర్సనల్గా, ఏ వాటర్ పడితే ఆ వాటర్ యూజ్ చేయకుండా ఫిల్టర్డ్, ట్యాప్ వాటర్ కంటే ఫిల్టర్డ్ ప్యూరిఫైడ్ వాటర్ని కన్సిడర్ చేయండి. ఓకే. అదొక్కటే ఒక రికమెండేషన్. ఎందుకంటే ట్యాప్ వాటర్లో కొన్ని మైక్రోబ్స్ ఉంటాయి, మనకు నాజల్ దీంట్లో కొంచెం ఇది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ అదొక్క చిన్న ఇది తప్పితే మిగతా ఏమి యూ షుడ్ కన్సిడర్ నాజల్ ఇరిగేషన్. జలనేతిని మనం డెఫినెట్గా ప్రాపగేట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని పబ్లిక్లోకి ఎంత తీసుకెళ్ళగలిగితే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజంగా మీరు ఏమైనా ఈరోజు కోవిడ్కి ఏదైనా సర్వీస్ చేయాలనుకుంటున్నారు టు ద పీపుల్ అంటే స్ప్రెడ్ ద వర్డ్. నాజల్ ఇరిగేషన్, గార్గ్లింగ్, జలనేతి, గార్గ్లింగ్, అండ్ అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్, యోగా, ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యోగా. దీన్ని మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు అంటే కన్సిడర్ ఇట్. ఇప్పటిదాకా మనం ఇవన్నీ విన్నాం, కానీ ఇంకా మనిషికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నట్టు. అంటే పర్టికులర్గా ఇట్లాంటి సిచ్యువేషన్లో, అంటే ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ భయపడుతూ జీవిస్తున్న ఇలాంటి తరుణంలో ఈ కోవిడ్కి, ఈ వైరస్కి అనుగుణంగా ఒక లైఫ్ స్టైల్ డిజైన్ చేస్తే కనుక, ఒక లైఫ్ స్టైల్ పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని కోవిడ్ నుంచి కానీ తప్పించుకోవడానికి, మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బాగుంటుంది ఇట్లాంటి సిస్టమ్స్ అనేది ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? సో ఒక బేసిక్ ప్లాన్. నేను ఉదయం రోజు నేను 5 గంటలకు లేస్తాను అనుకోండి సార్, మరి 4 గంటలు ఎక్కువైపోతుంది, 5 అనుకుందాం, 5 గంటల నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు అన్నట్టు ఒక 5 గంటల నుంచి అనుకుంటే కనుక, ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక ప్లాన్ కావాలి కాబట్టి మనకి అందరూ 3, 4 వద్దు, 5 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు మీరు 5 కదా 6 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్. రైట్. ఎందుకంటే లెట్ us గివ్ ఎ బేసిక్ ప్లాన్ ఫర్ ఎ లే పర్సన్. అందరికీ వస్తుంది. అందరికి యోగులు అంటే 3 గంటలకు లేస్తారు, కానీ ఎందుకు 6 నుంచే మాట్లాడుకుంటే, 6 నుంచి మాట్లాడుకుంటే నా సజెషన్ అంటే మీ ప్లాన్ ఏంటి అని మీరు అడిగారు కాబట్టి
నా ప్లాన్ మాత్రం 1 అవర్ ఆఫ్ యోగా. యోగాలో మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలంటే ఆసన. మీరు యోగా అనగానే మీరు కూర్చొని మెడిటేట్ చేయడం అనేది చాలా లాప్ సైడెడ్ వ్యూ అది. నా ఉద్దేశంలో యోగా అంటే మీరు 1 అవర్ యోగా పెట్టుకోండి. 1 అవర్ ఆసనాలు కాదు, 1 అవర్లో అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ ఆసన. ఆసనాల్లో కూడా మీరు నన్ను కొన్ని ఇవ్వడగచ్చు, ఏం ఆసనాస్ మీరు రికమెండ్ చేస్తారు? సూర్య నమస్కారం. సూర్య నమస్కారం అనేది 12 సెట్స్ కాబట్టి మీకు అసలు టాప్ టు హెడ్ టు టో మూమెంట్ అవుతుంది. ఆల్ ద స్కెలిటల్ మజిల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఒక 40 మినిట్స్ సూర్య నమస్కార్ అండ్ అదర్ స్ట్రెచ్చింగ్స్. బట్ ఒక్కటే చిన్న ఇదేంటంటే స్ట్రెచ్చింగ్స్ బట్ విత్ కాన్షియస్నెస్, యాడ్ అవేర్నెస్. ప్రతి దాంట్లో చేసే ప్రతి మూమెంట్లో బీ అవేర్. బికాజ్ అవేర్నెస్ ఈజ్ ద కీ. మనం చేసే ప్రతి మూమెంట్ మనం లాస్ట్కి దారి తీయాల్సింది అవేర్నెస్కే, సో దట్ వీఆర్ హ్యాపీ, వీఆర్ పీస్ఫుల్. సో మీరు ఆసనాలో సూర్య నమస్కారం అట్లీస్ట్ ఒక 12 రౌండ్స్, ఒక 12 రౌండ్స్ ట్రై చేయండి. అట్లీస్ట్ 12 రౌండ్స్ సూర్య నమస్కారం. ఎందుకంటే మొత్తం స్ట్రెచ్చింగ్ అయిపోతుంది అక్కడ. అండ్ మిస్లీనియస్. సో నేను ఎందుకు సూర్య నమస్కారాన్ని ఎందుకు అంత అంటే చాలా మంది అంటారు బాడీలో ప్రతి పార్ట్ మీద సూర్య నమస్కారం ఇంపాక్ట్ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ. ప్రతి పార్ట్ కదిలితే ఏమవుతుంది? కదలడం వల్ల ఏంటి బెనిఫిట్? కదలడం వల్ల థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్, థౌజండ్స్ అనమాట. ఎందుకు కదలాలి బాడీలో ప్రతి పార్ట్? ఎందుకు కదలాలి మీరు ఎందుకు కదలాలంటున్నారా? ఇప్పుడు సెడెంటరీ ఉండడం అనేది హైలీ డేంజరస్. ఈవెన్ మీకు ఒకటి తెలుసా, క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ అంటే అంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మీరు WHO రికమెండేషన్ కూడా మీరు చూస్తే 1 అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. బట్ 1 అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఎనఫ్. ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళడం అనేది చాలా ఏమంటారు, ఒక అంటే అవేర్నెస్తో యోగికి ఇది చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది నా పర్సనల్ బిలీఫ్. సో ఆసనాస్లో సూర్య నమస్కారం కన్సిడర్ చేయండి. అగైన్ 12 సెట్స్ అయితే హ్యాపీ. సూర్య నమస్కారాల్లో కూడా 2 సీక్వెన్సెస్ ఉంటాయి, ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్. స్లో అనేది అవేర్నెస్ని పెంచుతుంది, ఫాస్ట్ అనేది స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఇవన్నీ స్టడీస్ చేశారు, స్లోకి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫాస్ట్కి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్లో చేస్తే కాన్షియస్నెస్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. అంటే మీరు మీ డైలీ లైఫ్లో యూ హ్యావ్ మోర్ కాన్షియస్నెస్. అదే ఫాస్ట్ చేశారంటే కార్డియోపల్మనరీ ఫిట్నెస్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్. అంటే ఒక చిన్న టాస్క్లో మీరు ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు అనేది ఫాస్ట్ డిటర్మైన్ చేస్తుంది. సో మీ దీన్ని బట్టి యూ స్కేల్ అప్. అదొకటి. ఇంకోటి ప్రాణాయామాస్లో ఫ్యూ మినిట్స్ ఆఫ్ సే మీరు 40 మినిట్స్ చేసుకుందాం అనుకున్నామా, భ్రమరి ఒకటి యాడ్ చేయండి. మీ ఆ టైంలో దీన్ని బట్టి 5 నిమిషాలు చేస్తే బాగుండు, 10 నిమిషాలు చేస్తే భ్రమరి ఏముంది, ఒక 5 మినిట్స్ చేసుకోండి. 5 మినిట్స్ ఆఫ్ భ్రమరి ఈజ్ ఎనఫ్. 5 మినిట్స్ ఆఫ్ భ్రమరి అండ్ అనులోమ విలోమ, నాడి శోధన, అన్నిటికీ 5 మినిట్స్, అన్నిటికీ 5 చేసుకోండి. ప్రాణాయామాస్ ఒక 4-5 ప్రాణాయామాస్ అనుకోండి. అనులోమ విలోమ, నాడి శోధన, కపాలభాతి, భస్త్రిక. ఇది అంటే యూ ప్లాన్ యువర్ ఓన్ ప్యాకేజ్. ఒక 40 నిమిషాలేమో ఫిజికల్ యోగా, ఒక 20 నిమిషాలేమో ప్రాణాయామాలకు పెట్టుకోండి. పోనీ 20 నిమిషాలు మీరు చేయలేకపోతున్నారు, పోనీ 10 నిమిషాలు పెట్టుకోండి. 10 నిమిషాలు పెట్టుకొని 3 నిమిషాలు అట్లా చేసుకోండి. అంటే భ్రమరి మాత్రం పర్టికులర్గా భ్రమరి ఒక్కటి యాడ్ ఆన్ చేయండి. ఎందుకంటే మనకి ఇంత ఇది కనిపిస్తుంది కాబట్టి, పర్టికులర్లీ కోవిడ్ అన్నారు కాబట్టి భ్రమరి మాత్రం డెఫినెట్గా యాడ్ ఆన్ చేసుకోండి. సో 40 ఇది అండ్ ప్రాణాయామాస్ అండ్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ శవాసన, యోగ నిద్ర. మీకు కానీ యోగ నిద్ర పరిచయం ఉంటే, ఆల్రెడీ మీకు అది ప్రాక్టీస్లో ఉంటే, యోగ నిద్ర మాత్రం 10 మినిట్స్ అన్నీ అయిపోయాక మాత్రం ఒక 10 మినిట్స్ చేయాలి. యోగ నిద్ర ఎందుకని? యోగ నిద్ర అనేది అసలు మీరు అది ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ మెడిటేషన్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనం యోగ నిద్రలో ఏం చేస్తామంటే వీఆర్ లయింగ్ డౌన్, అంటే శవాసనలో పడుకొని ఒక్కొక్క పార్ట్కి అవేర్నెస్ని తీసుకెళ్తాం అన్నమాట. అంటే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లెగ్ అనుకుంటే, మీరు రైట్ లెగ్లో యూ బికమ్ అవేర్, కాన్షియస్నెస్ని అక్కడ యూ విల్ సెండ్ యువర్ కాన్షియస్నెస్ దేర్. అలా ఒక్కొక్క పార్ట్ చేసినప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క పార్ట్ బై పార్ట్ అసలు ద లెవెల్ ఆఫ్ యునో ఆ పీస్ అండ్ ట్రాంక్విలిటీ దట్ యూ గెట్, అసలు ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. యోగ నిద్ర మాత్రం డెఫినెట్గా ఒక 10 మినిట్స్ ఇంటిగ్రేట్ చేయండి. అంటే మీరు ఇంకా ఇప్పుడు మెడిటేషన్ కాకుండా ఏంటి రిలాక్సేషన్ మెథడ్ అంటే డెఫినెట్గా యోగ నిద్ర చెప్తాను. సో మీరు మీ బేసిక్ ప్లాన్లో 40 మినిట్స్ ఆఫ్ ఆసన అండ్ అదర్ మిసిలీనియస్, 20 మినిట్స్ ఆఫ్ ప్రాణాయామ, ప్రిఫరబుల్లీ 20 మినిట్స్, 10 మినిట్స్ యోగ నిద్ర మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఇది 1 అవర్ 10 మినిట్స్ అనేది నథింగ్. దీనికి మీరు ఒక వెరీ గుడ్ యాడ్ ఆన్ ఏంటంటే జలనేతి ఏంటంటే మీకు మనం ఇందాక అనుకున్నట్టు నాజల్ ఇరిగేషన్,
వాటర్ ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది. డ్యూ కోర్స్లో మనకి మ్యూకస్ అంతా బయటకు వస్తుంది, వైరస్ ఏమైనా వైరల్ లోడ్ కూడా తగ్గుతుంది. ఉన్నా లేకున్నా ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఎసిమ్టమాటిక్ ఉంటాం, మనకు ఉంటుంది కానీ ఎసిమ్టమాటిక్ ఉంటాం. సో లోడ్ తగ్గుతుంది, చాలా ఇంపార్టెంట్. సో జలనేతి తర్వాత గార్గ్లింగ్, ఎందుకంటే ఇవన్నీ రెండు ప్యాకేజ్ లాగా మనకి. సో ఈ రెండు కన్సిడర్ చేయొచ్చు. అండ్ గార్గ్లింగ్ విత్ హాట్ వాటర్, నో మళ్ళీ అది కూడా సాల్ట్ వాటర్ హాటా కోల్డా. ఇప్పుడు జనరల్గా జలనేతికి మీరు చూస్తే మైల్డ్ లూక్ వామ్ అంటాం, గోరువెచ్చని నీళ్ళు. సో అది చేస్తున్నారు, గోరువెచ్చని నీళ్ళు చేయగలిగితే సూపర్. గోరువెచ్చని రెండింటికి లైట్ గోరువెచ్చని నీళ్ళు చేసుకోండి. సో ఇక్కడ మనం ఎంత 40, 20, 10 యోగ నిద్ర. తర్వాత మనం ఇప్పుడు ఇంకొకటి జలనేతి ఏ టైంలో చేస్తే మంచిదనేది ఒక వెరీ గుడ్ క్వశ్చన్. జలనేతిని ఈవినింగ్కి పుష్ చేయడం కూడా ఒక మంచి ఆప్షన్, ఎందుకంటే మనం బయట తిరుగుతాం కాబట్టి. సో జలనేతిని మనం ఈవినింగ్కి వీ క్యాన్ మూవ్, ఎందుకంటే బయట నుంచి తిరిగి వస్తున్నాం కాబట్టి మనం అక్కడ మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళి ఉంటాం, చాలామంది జనాలు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం జలనేతి మనం బయట ఎంత అవుట్డోర్ యాక్టివిటీ ఎంత ఉందో దానికి అంత క్వాంటిఫై చేసుకోండి. ఇప్పుడు మీరు బాగా డైలీ తిరుగుతున్నారు అనుకోండి, డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ఎక్కువ మటుకు ఇండోర్స్ 3 రోజులు ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, నాట్ నెససరీ కదా, నాట్ నెససరీ. బయట ఎక్కువ తిరిగితే ఎక్కువ అంటే క్వాంటిఫై, మీ యూజ్ని క్వాంటిఫై చేసుకోండి, దానికి జలనేతి. ఇంకా అగైన్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటే బాగుంటుంది, అది అయిపోయింది రైట్, మీరు చెప్పింది రైట్, చేసాం ప్రాణాయామం అంతా. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం తింటే అనకుండా కాంపోజిషన్ ఏంటి, మన మీల్ కాంపోజిషన్ ఏది ఉంటే బాగుంటుంది అనేది కోవిడ్కే అనుకుందాం. స్పెసిఫికలీ కోవిడ్ ఒకటి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని చాలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్లీ కట్ వన్స్, నట్స్ ఇప్పుడు బాదం, పిస్తా, వాల్నట్స్, మీకు ఏదనిపించిన నట్స్. ఇప్పుడు మీరు చూస్తే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంత చెప్తారో మెడిసిన్లో, నట్స్ నానబెట్టుకొని తినాలన్నా మనం డైరెక్ట్ తినాలన్నా, ఏదైనా మీరు నట్స్ వేసేయండి లోపల. ఫస్ట్ నట్స్కి ఇచ్చేయండి ప్రిఫరెన్స్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఒక బేసిక్ కాంపోజిషన్. సో బ్రేక్ఫాస్ట్ బదులు ఇవి తింటే బెస్ట్. అంటే నేను బ్రేక్ఫాస్ట్ బదులు లంచ్ బదులు అనట్లేదు, మీ డైట్లో మేజర్ పోర్షన్ ఇది ఉండేలా చూసుకోండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ తినకపోయినా నష్టమేం లేదు ఇవి తినేస్తే. అంటే ఏదో ఒకటి, అంటే నేను ఒక బేసిక్ స్కెలిటన్ ఇస్తున్నాను, దాంట్లో మీ రెగ్యులర్ ఇప్పుడు మీకు ఏదో ఒక స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు, కొత్త స్టైల్ అనేది కష్టం కదా. సో మీరున్న దాంతో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకోటి ఫ్రైడ్ ఫ్రూట్స్ తగ్గించండి, అంటే ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు తగ్గించండి, ట్రై చేయండి, అట్లీస్ట్ ట్రై చేయడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించండి, అంటే కోకోకోలాలు, థమ్స్అప్లు, పెప్సీలు తాగకపోతే ఇంకా మంచిది. అవాయిడ్ చేయడం కష్టంగా ఉంటే కొంచెం తక్కువ చేయడం. అండ్ ఇఫ్ పాసిబుల్ కెన్ అవాయిడ్ ఫ్యాట్ మరీ హై ఫ్యాట్ కన్జంప్షన్ కాకుండా ఇది చేసుకోవడం. ఇంకా పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తగ్గించేయాలి, పూర్తిగా తగ్గిస్తే బెటర్. అంటే ఇంకొకటి మీరు డైట్లో ఇంకొక ఇదేంటంటే హర్బల్ ఇంగ్రీడియంట్స్, అంటే జింజర్, అది గార్లిక్. ఈ పొద్దున టీ తాగే బదులు ఈ జింజర్ వాటర్ వేడి నీళ్ళలో, రైట్. అంటే మీ స్టైల్, అగైన్ మీ స్టైల్. ఇవి మాత్రం మ్యాండేటరీ. ఏదేది జింజర్, గార్లిక్, పెప్పర్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. టర్మరిక్ యాడ్ చేయండి, టర్మరిక్ డెఫినెట్గా యాడ్ చేయాలి మన డైట్లో, మన దీంట్లో చేస్తున్నప్పుడు. అన్ని కిచెన్ స్పైసెస్, ఇండియన్ కిచెన్ స్పైసెస్ అన్నీ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్ అండి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దట్. సో నట్స్ అనుకున్నాం, హర్బల్ రెమెడీస్ ఇవి అనుకున్నాం, ప్రోబయోటిక్స్ యాడ్ చేయండి డెఫినెట్గా. హర్బల్ రెమెడీస్ అంటే ఇవి అంటే డికాషన్లా కాసుకుని తాగడమే కదా. మీరు డికాషన్లో కాసుకుంటే ఓకే, వెజిటబుల్ మీ కర్రీస్లో వేసుకుంటే ఓకే. కర్రీస్లో పసుపు వేస్తాం, అల్లం వేస్తాం, ఒక చెంచా లిటిల్ బిట్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మీరు జింజర్ ఒక ఇంత పీస్ వేసే బదులు దాన్ని డబుల్ చేయండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే మనం ఎప్పుడు ఇది చేస్తే అది అవుద్ది అనుకోకూడదు, జనరల్గా మనం ఎలా యాడ్ ఆన్ చేసుకోగలం అన్నదే కదా స్ట్రాటజీ. సో హర్బల్ అయితే అది. మెడిటేషన్ సమ్ టైమ్, అంటే అట్లీస్ట్ ఒక 20 to 30 minutes పెట్టుకుంటే ఈవినింగ్ మెడిటేషన్ 20 to 30 minutes. ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం, 40, 20, 10 అయింది, 20 minutes మెడిటేషన్. సో 1.5 hour మనం స్పెండ్ చేసుకుంటున్నాం కోవిడ్ కోసం, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ప్రిఫరబుల్లీ మార్నింగ్. సో డైట్లో మనం చూసేసరికి ఇది. ఇంకొకటి ఏంటంటే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఖాళీ పర్టికులర్గా ఈ వెజిటబుల్స్లో ఇవి ఎక్కువ తింటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది కోవిడ్ కానీ. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నైట్రిక్ ఆక్సైడ్ జనరేట్ అవ్వడానికి కూడా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ రికమెండ్ చేస్తున్నారు. ఆకుకూరల శాతం పెంచితే బెస్ట్. ఆకుకూరల శాతం పెంచాలి, పాలకూర, గోంగూర ఇవన్నీ పెంచాలి. ఏదైనా కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్,
ఎనీథింగ్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కలర్డ్ ఉన్న దాంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. మామూలు కూరల కన్నా ఆకుకూరలు ఇంకా బెస్ట్ అంటారు. ఆకుకూరలు వెరీ గుడ్. ఆకుకూరలు అంటే ఇప్పుడు ఏ విటమిన్ ఎక్కువ ఉండేవి, డి విటమిన్ ఎక్కువ. మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే మన స్కిన్ ఉన్నట్టు మనకు లోపల ఉండేదాన్ని మ్యూకోసా అంటారు. సో మన నోట్లో ఉండే మ్యూకోసా, రెస్పిరేటరీ మ్యూకోసా, ఇవన్నీ ఏంటంటే తింటే మనకి ఎపిథీలియం అంటే మనకి ఏదైతే దాని మీద కోటింగ్ ఉంటుందో అది ఇంటిగ్రిటీ ఉంటుంది అనమాట. అంటే క్యారెట్, బీట్రూట్లు, అంటే విటమిన్ ఏ రిచ్ ఏదున్నా కన్సిడర్ చేసేయండి. ఏదున్నా ఏ ఉండేది హై కన్సిడరేషన్లో చేయాలి. ఎందుకంటే మనకి రెస్పిరేటరీ మ్యూకోసాకి చాలా హెల్దీ కాబట్టి. డి కూడా చాలా హై కన్సిడరేషన్. అందుకే మనం అనుకున్నట్టు 11 to 1, 12 to 2 ఇంకా మీ ఇష్టం, మీ ఖాళీ టైం. రైట్. అండ్ సి విటమిన్, ఈ విటమిన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. అదే అంటే మీకు ఒక బ్రాడ్ అవుట్లైన్. సో థింక్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. వాటర్ కన్జంప్షన్ పెంచండి. ఎందుకంటే లాక్డౌన్లో మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి కాన్స్టిపేషన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క వాటర్లో కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. అవును, హాట్ వాటర్ అని ఒకరేమో హాట్, ఒకరేమో కోల్డ్ అంటారు, ఒకరేమో నార్మల్ అంటారు, ఒకరు రూమ్ టెంపరేచర్ అంటారు. అవును. ఒకరేమో రోజుకి 6 లీటర్లు అంటారు, ఒకరేమో దప్పికేసినప్పుడే తాగాలంటారు, ఒకరు 4 లీటర్లు అంటారు, ఒకరు 3 అంటారు, ఒకరు పొద్దున్న 2 అంటారు, అవసరం లేదు 1 అంటారు. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు వాటర్లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు మనము కొంతమంది ఏమంటారంటే ఎక్కువ తాగమంటారు. బట్ అలాంటప్పుడు కిడ్నీ మీద లోడ్ పడుతుంది. ఎందుకంటే దే ఆర్ ది ఫిల్టర్స్ కాబట్టి వాటి మీద లోడ్ పడుతుంది. అలాగని తక్కువ తాగితే కాన్స్టిపేషన్ వస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు మనము థర్స్ట్ అనేది న్యాచురల్ మెకానిజం. మనం ఇంత తాగాలని మనం అనుకొని తాగాల్సిన పని ఏం లేదు. ఎప్పుడు దాహం వేసినప్పుడు తాగాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం సగం టైం వీఆర్ లాస్ట్. మనకు దాహం కూడా మనకు సిగ్నల్ తెలియదు. పనిలో పడిపోయి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ దట్స్ ట్రూ. ఎందుకంటే నేను గమనించా, నేను ఆఫీస్లో ఉంటే తక్కువ వాటర్ తాగుతా, ఇంట్లో ఉంటే ఎక్కువ తాగుతా. అంతే. ఎందుకంటే మీరు ఆఫీస్లో పనిలో ఉంటారు. సో యావరేజ్గా ఒక 3.5 లీటర్స్ తాగడం వల్ల నష్టం ఏం లేదు కదా. 3.5 లీటర్స్ యావరేజ్గా తాగేయడమే. మార్నింగ్ మీరు ఒక 1 లీటర్ తాగేస్తే తర్వాత మీకు 2 లీటర్సే ఉంటుంది. అండ్ మీకు మార్నింగ్ అంటే బవల్స్ కూడా బాగానే మీకు ఇది అయిపోతుంది. సో వాటర్ కన్జంప్షన్ ఒకటి మాత్రం చేయాలి. హై ఫైబర్ డైట్. ఎందుకంటే లాక్డౌన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. హై ఫైబరు, హై వాటర్ చేసుకుంటే యూ కెన్ ఓవర్కమ్. రైట్. తొందరగా పడుకోవాలి. పడుకునే కొన్ని అవర్స్ ముందు వరకు ఫోన్ చూడకపోవడం ఐడియల్. అంటే ఇప్పుడు నేను 10 o'clock పడుకుంటున్నారంటే ఒక 3 hours ముందు పోనీ 2 hours పెట్టుకోండి. గంట పెట్టుకుందాం సార్. సరే, పోనీ ఒక గంట గంట ట్రై చేద్దాం. ఎందుకంటే ఇట్లా పడుకునే లాస్ట్ మినిట్ దాకా ఇట్లా నొక్కుంటూనే పడుకుంటున్నారు. అదే. సో పోనీ గంట పెడదాం. ఎందుకు అందరికీ ఈజీ. మనం అనుకుంటుంది జనరల్ ప్లాన్ కాబట్టి గంట పెట్టుకొని గంట వరకు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి పడుకున్నాక ఫోన్ చూడకూడదు. దీస్ 2. పడుకునే గంట ముందని ఎందుకని పర్టికులర్గా అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇప్పుడు 1 hour 2 hours కంటే లోపల మీరు కానీ చూస్తే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. స్లీప్ డిస్టర్బెన్స్ వస్తే ఏమవుతుంది? ఇమ్యూనిటీ పడితే ఏమవుతుంది? కోవిడ్. స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుంది అంటారా ఫోన్ చూస్తే? 100 స్టడీస్ ఉన్నాయి, నేను చెప్పట్లేదు. అందుకే అడుగుతున్నా. డెఫినెట్గా మీరు దీన్ని ఏమంటే 2 రకాలు. ఎందుకంటే అందరూ ఫోన్ చూసి పడుకునే అలవాటు అయిపోయింది. అంటే క్వాలిటీ స్లీప్ ఉండదు. క్వాలిటీ స్లీప్ కావాలంటే పడుకునే ముందు 2 గంటల ముందర ఫోన్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయి మంచిది. అదొక్కటి కన్సిడర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే పడుకున్నాక మనం స్మార్ట్ ఫోన్ ఇంటరప్టెడ్ స్లీప్ అంటారు దీన్ని. అంటే మధ్యలో ఫోన్ చూడడం. ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయాలి. అప్పుడు మధ్యలో 2 గంటల తర్వాత మధ్యలో మెలకు వచ్చింది, అప్పుడు ఫోన్ చూడొద్దు మళ్ళీ. అది మెసేజ్లు వచ్చినాయి, మెసేజ్ వస్తాయి కాబట్టి ఫ్లైట్ మోడ్ పెట్టేస్తే మనకి ఇబ్బంది. ఫ్లైట్ మోడ్ పెడితే కథం. ఇట్లా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇట్లాంటి లైఫ్ స్టైల్ కనుక అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. 100% బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ బాడీస్ కూడా దీన్ని కన్సిడర్ చేసి, మీడియా కూడా ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ అంటే దీనికి నిజంగా మనకు కావాల్సిన సొల్యూషన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజ్ అని మనం చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎవరికి అర్థం కాదు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు చెప్పాలి, గవర్నమెంట్ కూడా ఎండోర్స్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా సోల్ టాక్ షోలో ఈ ఆదివారం డాక్టర్ ప్రశాంత్ గారితో ఎంతో అద్భుతమైన విషయాలు మనకు తెలియజేశారు. అసలు యోగా, ధ్యానం వాటి వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది, మనం అంటే కేవలం ఫిజికల్ బాడీయే కాదు, ఫిజికల్ బాడీతో పాటు మనం అంటే ధ్యానం చేసి ఎట్లయితే మనం తెలుసుకునే ప్రయత్నం, అవేర్నెస్ అన్న పదాన్ని సార్ చాలాసార్లు వాడడం జరిగింది ఇంటర్వ్యూలో. అవేర్నెస్ పెరుగుతుంది ధ్యానం చేస్తే. అవేర్నెస్ అనేది అన్నింటికీ కీ అని ఎంతో అద్భుతంగా చెప్పారు. మనతో ఎంతో టైం స్పెండ్ చేసి మనకు ఎన్నో విషయాలు అందించినందుకు డాక్టర్ ప్రశాంత్ గారికి మీ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి క్వశ్చన్స్ చేశారు కాబట్టి మంచి ఆన్సర్స్, ఏదో సంథింగ్ నా దాంట్లో నుంచి నేను ఏదో చెప్పగలిగాను.
బట్ నా ఉద్దేశంలో ఐ థింక్ మనం అందరం ఇప్పుడు ఐ థింక్ వీ షుడ్ లివ్ విత్ అవేర్నెస్. అంటే మంచిగా మనం చేసే పనుల్లో నిమగ్నమయ్యి ఎంజాయ్ చేసుకుంటా ఎంతకాలం మనకి వీఆర్ గివెన్ ఆ టైంని మనం మంచిగా స్పెండ్ చేయడం ఐ థింక్ వీ నీడ్ టు డూ. అండ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాగే ఎంతోమంది డాక్టర్లు ఆధ్యాత్మికత వైపు వస్తూ ఆధ్యాత్మిక వైపు రీసెర్చ్ చేసుకుంటూ ప్రజలందరికీ దగ్గర అవ్వాలని, ప్రజలందరికీ ఎంతో విజ్ఞానాన్ని అందించాలని, ఇంకా మీరు ఎన్నో రీసెర్చ్లు చేయాలని, మెడిటేషన్ మీద, స్పిరిచువల్ సైన్స్ మీద, యోగా మీద, ఆ రీసెర్చ్లన్నీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే ఆదివారం సరికొత్త అతిథితో, యోగితో, ధ్యానితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.